శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, కర్మ సిద్ధాంతం భార్యాభర్తల ఇరువురికి ఒకేలా పనిచేస్తుందా, లేక విడివిడిగా కర్మలు అనుభవింపచేస్తాయా? వేరువేరుగా జన్మించి ఒక్కటిగా జీవిస్తూ ఒకే భావంతో కర్మలు చేసుకుంటూ పోతున్న దంపతులకు ప్రకృతి కర్మను ఎలా అనుభవింపజేస్తుంది, వివరించగలరు? ఒక సోదరు అడిగినటువంటి ప్రశ్న ఇది. ఒకసారి ప్రశ్నను మరలా శ్రద్ధగా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మ సిద్ధాంతం అనేది ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. పైగా ఆ కర్మ ఎలా అనుభవించాలి, ఎలా వస్తుంది అంటే యద్భావం తద్భవతి. ఏ భావంతో కర్మలు చేస్తామో ఆ భావము యొక్క తీవ్రతను బట్టి, ఆ భావమును బట్టి కర్మ ఫలములు తిరిగి అనుభవించవలసి వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం చెబుతుంది. అయితే ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఏదైనా ఒక సిద్ధాంతం ఎవరో ప్రతిపాదించారా? ముందు ఇక్కడ ప్రశ్న వీరు అడిగింది ఏంటంటే, ఇలా ఈ కర్మ సిద్ధాంతం భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడెక్కడో పుడతారు. ఎవరో వారి తల్లిదండ్రులు వేరు, వీరి తల్లిదండ్రులు వేరు. ఇరువురు ఒక చోటకు వచ్చి భార్యాభర్తలుగా ఒక పెళ్లి అనే బంధంతో కలిసి అక్కడి నుంచి ఇద్దరు ఒకే కుటుంబంగా ఒకే జీవితంగా జీవించుకుంటూ పోతారు. ఒకే భావంతో కర్మలు చేసుకుంటూ పోతున్న దంపతులకు ప్రకృతి కర్మ సిద్ధాంతాన్ని ఎలా అనుభవింపజేస్తుంది? ఇక్కడ ఆవిడ డౌట్, అది మరి సందేహం. అది అంటే వేరు వేరు చోట్ల పుట్టారు, వేరు వేరు చోట్ల పెరిగారు, వేరువేరు భావాలు, గుణాలు, స్వభావాలతో పెరిగినటువంటి వాళ్ళు యవ్వనం వచ్చినాక వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఒకటిగా ఇప్పుడు ఒకే జీవితాన్ని, అంటే ఒకే కుటుంబాన్ని, ఒకే జీవితాన్ని నడుపుకుంటున్నారు. భార్యాభర్తలు అంటే ఒకటే జీవితం అని చెప్పొచ్చు, ఇద్దరు విడివిడిగా కనపడిన. నా కుటుంబం, నా పిల్లలు, మా జీవితం, భార్యకు భర్త, భర్తకు భార్య, ఒకరికొకరు అర్ధనారీశ్వర తత్వం. అంటే ఇద్దరు చెరిసగం, రెండు శరీరాలుగా కనబడుతున్న రెండు శరీరాలు కలిపి ఒకటే జీవితం, ఒకటే చెరిసగం కుటుంబ జీవితం. అంటే అదే అర్ధనారీశ్వర తత్వం శివభగవానుడు బోధించినటువంటిది. మరి అలాంటప్పుడు వీరు కర్మ సిద్ధాంతము పనిచేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పెళ్ళైన కాడి నుంచి ఇంచుమించు ఒకే భావం, అంటే నా ఇల్లు, నాకి సంబంధించింది, నా కుటుంబం, నా పిల్లలు, వీళ్ళిద్దరికి కలిపి పిల్లలు పడతారు. మా పిల్లలు అంటే ఇద్దరికి పిల్లల మీద ఒక అపేక్ష ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా ప్రతి వస్తువు మాది అంటే ఇరువురికి దాని మీద హక్కు ఉంటుంది. అలా భావంతో జీవించుకుంటూ పోతారు కదా. మరి ప్రకృతి వీళ్ళకి కర్మలను ఎలా అనుభవింపజేస్తుంది? ఇది ఈ సోదరు అడిగేటువంటి ప్రశ్న. ముందుగా అసలు కర్మ సిద్ధాంతము అనే దాని గురించి తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతం అనేది ఎవరో ప్రతిపాదించింది కాదు, మూఢనమ్మకాలతో కూడింది కాదు, మూఢ ఆచార సాంప్రదాయ పద్ధతుల విధానాలతో అలా మన నమ్మకాలకు సంబంధించింది కాదు. కర్మ అంటే పని. ప్రతి వ్యక్తి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కర్మ అంటే పని చేయవలసిందే చేస్తాడు. అంటే కదలికలు కదులుతూనే ఉంటారు. చూడవలసిందే, మాట్లాడవలసిందే, తినవలసిందే, తాగవలసిందే, కదలవలసిందే. అంటే శరీరము కర్మతో కూడి ఉంటుంది. అసలు పంచేంద్రియములు కర్మేంద్రియములే. కర్మేంద్రియములు అంటే ఏంటి? పనిచేసే పనిముట్లు. ఇంద్రియములు అంటే పనిముట్లు. కర్మేంద్రియములు అంటే కర్మ అంటే పనిచేసే పనిముట్లు. కన్ను చూడటం అనే పని చేస్తుంది, ముక్కు వాసన చూడటం అనే పని చేస్తుంది, చెవి వినటం అనే పని చేస్తుంది, నోరు మాట్లాడటం అనే పని చేస్తుంది, నాలుక రుచి చూడటం అనే పని చేస్తుంది. అలా మొత్తం శరీరం తల నుంచి కాలు వరకు అన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మన అంతర్గత అవయవాలు, మనం బ్రతికి ఉండటానికి ఏమవసరం ఆ చర్యలన్నీ జరుగుతూనే ఉంటాయి. అంతర్గత అవయవాలు పనిచేస్తే గాలి పీల్చుకొని వదులుతూ ఉంటాం. అంటే ఏంటి? శరీరము కర్మతో వచ్చిన శరీరము, కర్మ శరీరము. కర్మతో వచ్చిన శరీరము అంటే ఏంటంటే కర్మ అనే పని అసలు శరీరంతో ముడిపడి ఉంది. కాబట్టి అసలు పుట్టుక నుంచి తీసుకుంటే కర్మ సిద్ధాంతం
పని అనేది ఏంటి అంటే మనం ఏ విధమైన పనులు చేస్తామో ఆ విధమైనటువంటి ఫలితాలను పొందుతాం అంతే. ఇప్పుడు మళ్ళీ దానికి ఇంకో రెండో ఆప్షన్ ఉంది. ఏ విధమైనటువంటి పనులను ఏ భావముతో చేస్తామో ఆ భావ తీవ్రత ఎలా ఉంటుందో, సద్భావాలతో చేసామా దుర్భావాలతో చేసామా, అది కూడా భావ తీవ్రత, పైన చేసామా బాగా తీవ్రంగా భావంతో చేసామా అనే దాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. అంటే శ్రద్ధగా చేయండి ఏ పనులైనా అని చెబుతారు. శ్రద్ధగా చేయండి, ఏకాగ్రతగా చేయండి అంటే ఏంటి? ఏ పని చేసినా భావ తీవ్రత అధికంగా అక్కడే పెట్టి చేయండి, పైన చేయబాకండి అని. శ్రద్ధ ఏకాగ్రత అంటే అదే. అందులో మీరు చెడు అలా చేయొచ్చు, మంచి అలా చేయొచ్చు, అదే ఫలితాలను మనం అనుభవిస్తాం. కానీ పని చెయ్యకుండా ఉండటం అనేది మనిషి వల్ల కాదు, కుదరదు. శరీరమే కర్మ. అసలు శరీరం అనేదే కర్మ శరీరము. కర్మ లేకుండా శరీరం లేదు. ఇది సహజ సిద్ధమైనటువంటి విధానం. అందుకని కర్మ సిద్ధాంతము అన్నప్పుడు, సిద్ధాంతం అంటే ఎవరో తయారు చేసి ఎవరో చెప్పింది కాదు, సహజంగా సృష్టిలో ఉన్న విధానము, కర్మ విధానము. కర్మ అనేది ఒక సత్యము. సృష్టి అంతా కర్మమయము. మనకు కనపడే సృష్టి అంతా కర్మమయమే. సూర్యుడు ఇప్పుడు ప్రకాశిస్తున్నాడు, మండుతున్న అగ్నిగోళం అంటే సూర్యుడికి కర్మ జరుగుతుంది. అలా సృష్టిలో కర్మ లేనిది ఉండదు. అయితే మనకు కొన్ని జడ పదార్థములుగా అనిపించవచ్చు, కానీ సృష్టిలో కర్మ లేనిది లేదు. ఇప్పుడు భూమి అని మనం ఉన్నాం, భూమి కదులుతున్నట్టు మనకు తెలియదు, కానీ భూమి సుమారుగా గంటకి 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతున్నది. ఒకవేళ నేను సంఖ్య తప్పు చెప్పుకుంటే నన్ను క్షమించండి, ఇంచుమించుగా అలా మనం నివసిస్తున్న భూమి తన చుట్టూ తాను 1600 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతూ సూర్యుడి చుట్టూ సుమారుగా 1,00,000 కిలోమీటర్ల పైన స్పీడ్లో తిరుగుతుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒకే గంటలో తన చుట్టూ తాను 1600 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. అంటే మనం ప్రదక్షిణ చేసుకున్నట్టుగా, మన చుట్టూ ఆత్మ ప్రదక్షిణ చేసినట్టుగా. ఆత్మ ప్రదక్షిణతో పాటు, ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం తిరగడం పాటు, మీరు చూడండి మందిరాల్లో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, అలా మళ్ళీ అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఒకేసారి. అలా కదులుతూ వెళ్తుంది. అది 1,00,000 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది సూర్యుడి చుట్టూ వెళ్ళేది, కానీ మనకు కదులుతున్నట్టు తెలియటం లేదు. దానికి కారణం ఏంటి అంటే మన శరీరం మీద, మన తల మీద, మన జుట్టు మీద ఒక చిన్న దోమ వాలింది, లేదా మన భుజం మీద, మన చొక్కా మీద, మన చీర మీద ఒక చిన్న దోమ వాలింది. మనం ఎక్కడికో ప్రయాణించుకుంటూ వెళ్తున్నాం, ఏ బండి వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ దోమ కూడా మనతో ట్రావెల్ వచ్చేస్తుంది, కానీ ఆ దోమకి కదులుతున్నట్టు తెలియదు. అంటే బయట నుంచి గాలి ఏమన్నా తగిలితే అది వేరే విషయం, అలా తెలీదు. అలాగే భూమి సైజుకి మనం దోమ కంటే కోటో వంతు చిన్నవాళ్ళం. భూమి సైజుకి ఊరికిన ఉన్నామని పేరుకున్నాం, ఒక చిన్న నలకలా కూడా కాదు. అందుకని అసలు భూమి తిరుగుతున్నట్టు కదులుతున్నట్టు మనకు తెలియదు. కానీ ఇక్కడ తెలుసుకునేటువంటి అంశం కూడా ఉంది, తెలుస్తున్న అంశం కూడా ఉంది. అదేంటంటే సూర్యుడు అస్తమించటము, సూర్యుడు ఉదయించటము, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతరం సూర్యుడు కదులుతూ ఉండటము. సూర్య గమనం ఉంది అక్కడ. అది భూగమనం అంటే భూమి కదలటం వలన, భూగమనం వలన సూర్యగమనముగా మనకు కనపడుతుంది, మనకు అనిపిస్తుంది. అసలు సూర్యుడు కదలట్లేదు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అదే సూర్యోదయం, సూర్యాస్తమయం. కానీ మనకు అనిపించినప్పుడు సూర్యుడు వచ్చినట్టు, సూర్యుడు వెళ్ళినట్టు ఉంది. అలాగే సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు సూర్యుడే కదులుతున్నట్టుగా ఉంది, కానీ కదులుతుంది మనం. మీరు ఒక ట్రైన్లో కూర్చొని కిటికీలోంచి చూస్తే, వేగంగా వెళుతున్న ట్రైన్ కానీ బస్సులోంచి చూస్తే ప్రదేశాలు, చెట్లు, వృక్షాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనపడుతూ ఉంటాయి. అవి కదలటల్లా, మన వాహనం కదులుతుంది, మనం ముందుకెళ్తున్నాం. సేమ్ ఇలాగే ఉంది భూమి. అలా కోటాను కోట్ల భూమి సైజులో ఉన్నవి, భూమి కంటే పెద్దవి, భూమి కంటే చిన్నవి, కోటాను కోట్ల గ్రహములు, గోళములు, నక్షత్రములు అని పిలువబడేటువంటి అంతరిక్షములో ఉన్నటువంటివి ఎన్నున్నాయో లెక్కలేదు. అంటే లెక్కలేదు అంటానికి కోటాను కోట్ల అనే పదం వాడాను. అన్ని కదులుతున్నాయి, తిరుగుతున్నాయి.
అంటే రూపధారణలో ఉన్న జడ పదార్థమైనా సరే, ఇక్కడ గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఏంటి, మనం ఉంటున్న భూమి మట్టి అనుకుంటున్నాం మనం, కాదు మొత్తంగా భూమి తిరుగుతుంది. అసలు ఎంత వేగం అంటే 1000 కిలోమీటర్లు మనిషి ఊహించలేడు. 1600 కిలోమీటర్ల స్పీడ్ అసలు మనిషి తట్టుకోలేడు. 1,00,000 కిలోమీటర్ల స్పీడ్ సూర్యుడి చుట్టూ, అసలు పిచ్చెక్కిపోద్ది మనిషికి, అర్థం కూడా కాదు ఆ వేగం. కానీ మనకు అసలు కదులుతున్నట్టు కనబడతాడు, అనిపించట్లా. అందుకని మనది భావనాత్మక సృష్టి. మన భావంలో మనం ఈ సృష్టిని ఇలా చూస్తున్నాం. ఈ భావం మనకు ఎలా ఏర్పడుతుంది? మన శరీరాన్ని బట్టి, మన శరీర సైజును బట్టి, మన శరీర పనితీరును బట్టి, మన శరీర ఇంద్రియ గ్రహింపును బట్టి, మన శరీర తీరుతెన్నును బట్టి భావన కలుగుతుంది. మనకు కనపడింది నిజం, మనకు కనపడిందంతా లేదు. మనకు అనుభవానికి వచ్చింది నిజం, మనకు అనుభవానికి రానిదంతా లేదు. అలా ఏదైనా పంచేంద్రియముల ద్వారా. ఇప్పుడు బ్యాక్టీరియా జీవులు ఉన్నాయి, మన కంటికి కనపడవు, అంటే అతి చిన్నవి. అవి కోటాను కోట్లు ఉన్నాయి. అవి కూడా వైరల్ ఫీవర్స్ అంటారు, బ్యాక్టీరియా అంటారు, అనేక రకాల వ్యాధులు వచ్చినాయి అంటారు, మంచి బ్యాక్టీరియా అంటారు, చెడ్డ బ్యాక్టీరియా అంటారు. అంటే మనకు సరిపడేది మంచి బ్యాక్టీరియా, మనకి సరిపడింది చెడ్డ బ్యాక్టీరియా. ఇదంతా మనకు కనపడదు. కానీ మన శరీరం బ్రతకడానికి మన శరీరం లోపల కూడా ఇటువంటి బ్యాక్టీరియా కోటాను కోట్లు ఉంది, ట్రిలియన్లు లెక్కలో చెప్పారు. మన శరీరంలో కూడా ఉంది. అదంతా మన శరీరానికి పనికొచ్చేది. పనికిరాని వ్యతిరేక బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు మనకే వ్యాధులు వస్తాయి. పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి మన శరీరం లోపల నిరంతరం. శరీరంలో అంతర్గతంగా నిరంతరం విపరీతమైన మిషనరీ కదలికలు పనిచేస్తూనే ఉంది శరీరం లోపల. వేరే బ్యాక్టీరియా వేరే ఏదొచ్చినా కూడా మన లోపల ఉన్నటువంటి మనకు పనికొచ్చేటువంటివి వాటిని చంపేస్తూ ఉంటాయి, మనకు పనికిరాని వాటిని. అందుకనే ఆరోగ్యవంతంగా ఉంటాం. ఇప్పుడు పెద్ద యుద్ధాలు జరుగుతాయి లోపల. అనారోగ్యం అంటే ఏంటంటే యుద్ధంలో మనం ఓడిపోతున్నప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది. వైరల్ ఫీవర్స్ ఏవో వస్తాయి. అవి వచ్చినప్పుడు వాటిని చంపడానికి యాంటీబయాటిక్స్ అనే మెడిసిన్స్ని పంపుతాం లోపలికి. అంటే లోపల ఉన్న మనవి చంపలేకపోయినప్పుడు, పోరాటంలో ఓడిపోతున్నప్పుడు, బయట నుంచి వచ్చినవి డామినేట్ చేస్తున్నప్పుడు మనకు సహకారాన్ని పంపుతాం మందుల కింద. అవి వెళ్ళి మళ్ళీ లోపల మనకు పనికిరాని బ్యాక్టీరియాని చంపేస్తుంటాయి. ఇలా నిరంతరం శరీర రక్షణకి లోపల పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. అది మనకి ఏమీ తెలియదు అసలు. ఎందుకని లోపల జరిగేది తెలిసేలా శరీర నిర్మాణం లేదు, కానీ నా లోపలే జరుగుతుంది. తెలుసుకునే నా ఇంద్రియాలన్నీ బాహ్యానికి ఉన్నాయి. కన్ను బయట వాటిని చూస్తుంది, చెవి బయట వాటిని వింటది, ముక్కు బయట వాటిని వాసన చూస్తుంది, నాలుక బయట వాటిని రుచి చేస్తుంది, తల నుంచి కాలు వరకు మొత్తం చర్మం స్పర్శ బయట వాటినే తెలుసుకుంటుంది. స్త్రీ పురుష శారీరక కోరికలు బయట వ్యక్తితోనే తీర్చుకోవాలి. అంతా బయటే, ఇంద్రియముల పనితీరంతా బయటే, ప్రాపంచిక విషయాలు గ్రహింపు. కానీ నా లోపల జరిగేటువంటి పెద్ద పెద్ద పనులన్నీ నాకు అసలు తెలియదు. గుండె నిరంతరం కొట్టుకుంటూ నిరంతరం మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తూనే ఉంటుంది, ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు పచనమయ్యి రక్తంగా మారి ఆ రక్తంలో అనేక రకాలు చేరితే దాన్ని అంతా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ రక్తాన్ని శుద్ధిపరిచి మనకు పనికొచ్చేలా చేసి పనికిరాని దాన్ని అంతా చెత్తగా బయటకు తోసేసేటువంటి యంత్రాంగం అంతా లోపల ఉంది. అవే మలమూత్ర విసర్జనలు, చెమట పట్టడం, కళ్ళల్లో పుసులు రావటం, ముక్కులో జలుబు రావటం, చెవిలో గుబులు రావటం, మళ్ళీ మనం బ్రష్ చేసుకోవటం, శరీర శుభ్రతలు, ఇవన్నీ కూడా బయటికి చెత్తని విసర్జిస్తుంది ఈ శరీరం అనే యంత్రం. కానీ పని లోపల చేస్తుంది. అలా నిత్యం పని జరుగుతుంది. మనం తినేసాం అయిపోయింది అనుకున్నాం, కానీ మనం తిన్నాక అదంతా శక్తిగా మారి శరీరానికి అందటానికి పని జరుగుతూనే ఉంది, అసలు ఆగలేదు ఎక్కడ. ఆగింది పని అంటే ఇప్పుడు గుండె ఆగిందంటే మనిషి చచ్చిపోయాడని, కిడ్నీలు పనిచేయడం మానేసిని ఆగిపోయిందంటే మనిషి పోయాడని, ముఖ్యమైన ఏ శరీర అవయవాలు ఆగిపోయినా మనిషి పోయాడని అర్థం. ఊపిరితిత్తులు, గుండె లాంటి కొన్ని ముఖ్యమైన అవయవాలు ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాయి, రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. కొన్ని అవయవాలు నిద్రలో రెస్ట్ తీసుకుంటాయి. ఇప్పుడు మనం ఆహారం తిన్నాం, అన్నం పచనం చేయాలి. అన్నం పచనం చేయడానికి మనం తిన్న ఆహారం యొక్క ఘనత్వాన్ని బట్టి
దాంట్లో ఉన్నటువంటి పదార్థ తీవ్రతను బట్టి ఎక్కువ సమయం తక్కువ సమయం పడుతుంది. 6 గంటలో 8 గంటలో 12 గంటలో అలా పడుతుంది. అంటే ఏంటి, నేను తినేసాను 10 నిమిషాల్లో అని మనం అనుకుంటే, బయట నా పని అయిపోయింది అనుకుంటే, లోపల ఒక 7-8 గంటల పని అలా సాగుతూనే ఉంది. ఈ 7-8 గంటలు అవ్వకముందు మనం ఇంకోటి తినేస్తుంటాం. టీ తాగేస్తాం, కాఫీ తాగేస్తాం, ఇంకోటి ఏదో లోపలేసేస్తాం, మంచినీళ్ళు తాగేస్తాం, మజ్జిగలు తాగేస్తాం, ఏదో ఒకటి తింటానే ఉంటాం. మనం తినటం ఆపటం అనే ప్రక్రియ అయినాక కూడా 7-8 గంటల లోపల ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. ఆ లోపల ప్రక్రియ సాగటం అంతా సాగుతుందో మనకు అసలు తెలియదు. లోపల పెద్ద పెద్ద యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. యాసిడ్ అంటే ఏంటి, బయట యాసిడ్ ఎలా మన కాల్చేస్తుందో లోపల అవంటే యాసిడ్ అదే పచనం చేస్తుంది. లోపల నిరంతరం గుండు కొట్టుకుంటుంది, అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, నిరంతరం రక్తం శరీరం అంతా ప్రవహించుకుంటూ వెళ్తుంది. ఆ శబ్దాలు తెలియదు, అసలు ఆ స్పర్శలు తెలియదు. అవన్నీ తెలిస్తే చచ్చిపోతాం మనం, నిద్రపోవటానికి కూడా ఉండదు. అవన్నీ మనకు తెలియకుండానే సృష్టి పెట్టింది, బయటయే మనం తెలుసుకుంటుంటాం. లోపల శబ్దాలు మన చెవికి కనపడవు, లోపల అన్ని కదలికలు ఉన్నాయి. అసలు నిద్రపోతున్నా రక్త ప్రసరణ నిరంతరం శరీరం అంతా జరుగుతూనే ఉండాలి. రక్త ప్రసరణ ఎటు వెళ్ళకపోతే అటు అవయవాలు పనిచేయవు. పెరాలసిస్, పక్షవాతం అంటే అదే. హార్ట్ స్ట్రోక్స్ అంటే అదే. మధ్యలో రక్త ప్రసరణకి అంతరాయం కలిగింది అక్కడ, అటువైపు ఉన్నటువంటి నరాలలో అంతరాయం కలిగి రక్తం వెళ్ళడం ఆగిపోయింది, అదే స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. పక్షవాతం అంటే ఒకవైపు వెళ్ళవలసినటువంటిది ఎక్కడో నరాల్లో రక్తం ఆగిపోయింది, ఇక ఆ వైపు అంతా కూడా శరీరం పనిచేయదు, కదలలేదు, దాన్ని పక్షవాతం అంటారు. మిగిలిన శరీరానికి రక్త సరఫరా ఉంది. ఇలా ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, నేను చెప్పింది చాలా తక్కువ. నిరంతరం కర్మ జరుగుతూనే ఉండే శరీరం ఇది, కర్మ శరీరం. అయితే మనం భావరూప కర్మనే చేయగలం. ఎలా భావరూప కర్మ? కంటితో చూసింది, చెవితో వింది, మన శరీర పరిమితిలో మనం గ్రహించిందే మనకు సత్యం, మిగిలిన మనకు సత్యం కాదు. ఇప్పుడు బ్యాక్టీరియా ఉన్నది అన్నది మనకు సత్యం కాదు, డాక్టర్లు చెబితే చెప్పొచ్చు. ఒకవేళ ఉన్నది అనే సత్యాన్ని భావించుకుంటే బ్యాక్టీరియా కోటాను కోట్లు మన ముందు, మనకు ఖాళీ ప్రదేశంలో ఎగురుతూనే ఉంటాయి, మనకు కనపట్టలేదు కాబట్టి హాయిగా జీవిస్తున్నాం. ఇప్పుడు దోమలో మనకు దోమ అనేది తెలుస్తుందిగా, ఒక దోమ, అంతకంటే ఇంక చిన్నవి మనకు తెలుస్తావద్దు. దోమలు లాంటివి మన కళ్ళ ముందు నిరంతరం లక్షల కోట్లు ఎగురుతూ ఉంటే మన చుట్టూ ఎలా ఉంటుంది మనకి? అవి కనపడితే తెలుస్తూ ఉంటాయి. అసలు మనం మనుగడ సాగించగలమా? ఎందుకని తెలుస్తుందిగా. అలా అసలు బ్యాక్టీరియా చుట్టూ కోటాను కోట్లు అలా ఎగురుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది, అది బతుకుతూనే ఉంది. కానీ అది మనకు తెలియకపోవటం వలన, మన గ్రహింపు సామర్థ్యానికి కింద ఉండటం వలన అదేం మన ఇబ్బంది పెట్టట్లేదు, మనకు లేదనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే మానవ లోకపు సృష్టి మనిషికి ఒక పరిధి ఉంది, ఆ పరిధిలో మాత్రమే సృష్టిని గమనించగలడు. అంతకంటే పెద్దవి గమనించలేడు, అంతకంటే చిన్నవి గమనించలేడు. మన సత్యం ఏంటి అంటే మొత్తం సృష్టి సత్యం కాదు, మన శరీరం గ్రహించేదే మనకు సత్యం. అందుకని సత్యం అనేది మన వరకే మాట్లాడుకోవాలి మనం. ఆ గ్రహింపు అంతా కర్మ భావన. నాకు కనపడేంత వరకు నా భావన, నాకు వినపడేంత వరకు నా భావన, నాకు తెలిసేదంతా నా భావన. కాబట్టి భావనాత్మకతతో కూడిన కర్మ శరీరం మంది, దానికి భావన జత కలిసి ఉంది. అందుకే కర్మ ఫలాలు భావాన్ని బట్టే ఉంటాయి. భావనాత్మకత నీకు ఈ పరిమితేగా, ఆ తర్వాత నీకు తెలియదుగా. నీకు తెలియకుండా నువ్వు ఒకవేళ చెడు కర్మ చేసినా దాని ఫలితం నీకు లేదు. అంటే అన్ని విషయాల్లో కాదు, చేయవలసిన. ఇప్పుడు తెలియకుండా నేను చూసుకోలేదండి, కారేసి గుద్ది చంపేశానంటే కాదు. కారు అంటేనే జాగ్రత్తగా ఉండాలి. కారు నడిపే చోట మనుషులందరూ ఉంటారు, అది తెలిసిన విషయమే. తెలియకుండా అంటే అలా అన్వయించుకోకూడదు. ఒక వాహనం కొనుక్కున్నామంటేనే వాహనం రోడ్డు మీద వెళ్తుంది, అనేక మంది వెళ్తూ ఉంటారు, ఎటు నుంచి ఎవరైనా రావచ్చు, రోడ్లు వేసుకుంది. అందుకే అందరూ రోడ్ల మీద తిరుగుతారు. కనుక ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండాలనే విషయం నీకు తెలుసు. నువ్వు అజాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి దాని శిక్ష నీకు ఉంది, అది విషయం అక్కడ. అయితే ఇప్పుడు ఇల్లు ఉడుచుకుంటుంటే బోళ్ళు చచ్చిపోయినాయి జీవులు, మనం ఇల్లు కట్టుకుంటుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, మనం జీవిస్తుంటే బోళ్ళు చచ్చిపోయినాయి. మన కూరగాయల్లో పురుగులను తీసి అవతల పారేసి కూరగాయలు వండుకుంటుంటాం. ఆహార ధాన్యాల్లో అనేకం చచ్చిపోతాయి. అనేక రకాల జీవిత ప్రక్రియల్లో బోళ్ళు చచ్చిపోతాయి. అసలు మనిషి తలలోని పేలు అని శ్వేతజములు అంటారు, పేలు దాంతో తయారవుతాయి.
వాటిని చంపేస్తూ ఉంటారు మనుషులు. అమ్మో జీవులు కదా చంపకూడదంటే నువ్వు పోతావు. దోమలకు ఆలౌట్లు పెట్టుకుంటాం. అక్కడ ఉద్దేశపూర్వకంగా మనం జీవులను చంపటం లేదు. మన మనుగడకు మనకు అవి ఇబ్బంది కలిగిస్తున్నాయి కనుక, మన బాధ పెడుతున్నాయి కనుక ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి మనం మార్గాలు ఎత్తుక్కున్నాం అంతే, మనం జీవించడానికి. అసలు వాడిని చంపాలన్న భావన లేదు, మనం తప్పించుకోవాలన్న భావన ఉంది. అందుకని ఆ కర్మ ఫలితం ఉండదు అక్కడ. అది తెలుసుకోవాలి. మానవ జాతిలో మానవులు ఏర్పరచుకున్నటువంటి ధర్మాలన్నింటిలోనూ కర్మ ఫలితం ఉంటుంది. అలాగే మళ్ళీ జంతువులకైనా ఉద్దేశపూర్వక హాని చేసావనుకో కర్మ ఫలితం ఉంటుంది. ఇప్పుడు కావాలని తెలిసి ఒక జీవిని నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగా కసితో చంపేసావనుకో, కక్షతో, ఇప్పుడు ఎవరో నీ పొరుగింటి వాడి మీద కోపం ఉంది నీకు, వాడిని ఏమీ చేయలేక వాడు పెంచుకుంటున్న కుక్కనో ఆవునో గేదనో కావాలని చంపేసావనుకో, అది కర్మ ఫలితం ఉంది. నువ్వు ఈర్ష్య అసూయలతో చేసావు, భావపరంగా కర్మ ఫలితం వస్తుంది. ఇలా కర్మ ఫలితాలు ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. కర్మ ఫలితాలు భావాధారంగా ఉన్నాయి. కర్మ చేయకుండా అసలు ఉండటం కుదరదు. మనం బ్రతకాలి అంటే మనం ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యవస్థలో ప్రయత్నించి సాధించి తెచ్చుకోవాలి మనుషులు ఎవరైనా. ఒకప్పుడు రాతి యుగంలో అంటే ఆదిమ మానవుడు ఉన్నటువంటి కాలంలో అప్పుడు కూడా ప్రయత్నాలే. అడవిలోనే జంతువులతో పాటు ఉండి జంతువుల నుంచి తమను తాము రక్షించుకుంటూ తమ ప్రయత్నంతో దొరికిన పండో ఫలమో వేటో ఏదో ఒకటి అయితేనే బతికేవాళ్ళు. అప్పుడు కర్మఫలమే. ఇప్పుడు మనం ఏర్పరచుకున్నాం, అడవిలోంచి బయటకు వచ్చాం, అడవులు నరికేసాం, మానవ లోకం నిర్మించుకున్నాం, జంతువులు మన వైపు రాకుండా చూసుకున్నాం. మనకు అవసరమైన పెంపుడు జంతువులు తప్ప క్రూర జంతువులు ఇవి మన లోకంలోకి రావు, అడవిలోనే ఉంటాయి. అలా ఒక మానవ లోకం నిర్మించుకుని అందులో జీవిస్తూ మానవ లోకంలో ధార్మిక వ్యవస్థను తయారు చేసుకున్నాం, కుటుంబ వ్యవస్థను తయారు చేసుకున్నాం, ధర్మాలు మనమే పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు అవన్నీ పాటించకపోతే మళ్ళీ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. పాపపుణ్యముల కర్మ సిద్ధాంతం ఉంటుంది. అది కర్మ సిద్ధాంతం. అంటే కర్మ అనేది చేయకుండా అసలు శరీరం ఉండదు, అది సత్యము. శరీరమే కర్మ శరీరము. కర్మ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలాగే సృష్టి అంతా కర్మ జరుగుతూనే ఉంటుంది. దేని విధానంలో దానికి కర్మ అయితే జరుగుతూనే ఉంటుంది. మొత్తం సృష్టి కర్మతో కూడి ఉంటుంది. మనం మానవులం కాబట్టి మన వరకు తీసుకుంటున్నాం అంతే. అలాగే కర్మకి మూలం ఏంటి అంటే మన భావనాత్మకత. ఇప్పుడు మానవుడుగా నా పరిమితిలో నేను గ్రహించిన సృష్టి మాత్రమే నాకు సత్యం. నేను గ్రహించనిది నాకు తెలీదు. ఇంకా చాలా సృష్టి ఉంది. నాకు కనపడే వాటికంటే చిన్న జీవులు కోటాను కోట్లు ఉన్నాయి. నేను గ్రహించగలిగిన దానికంటే పెద్ద జీవులు పెద్ద విషయాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఈ రెండు నాకు లేనట్టే, నేను గ్రహించగలిగిందే నాకు ఉన్నట్టు. కాబట్టి నా భావనను బట్టి నా కర్మ నా పని ఉంటాయి అంతే. కాబట్టి నాకు దాన్ని బట్టే నాకు కర్మఫలాలు ఉంటాయి. ఏ మానవుడు మొత్తం సృష్టి నాకు అర్థమైపోయిందని చెప్పడానికి లేదు. ఏమంటే మీరు ఆత్మ సిద్ధాంతం అంటారు, ఆత్మశక్తి అంటారు, ఉన్నది ఒకటే అంటారు, శక్తి మొత్తం ఒకటే అంటారంటే సృష్టిగా అనంత విశ్వము నీకు తెలీదు, ఏ మానవుడికి తెలీదు. కానీ శక్తిగా అన్నింటిలో ఉన్నది ఒకటే ఏకశక్తి అని చెప్పారు. శక్తిగా అది ఏకశక్తి అనే అనుభవం. కరెంటుగా అది ఒకటే. అది ఎన్ని బల్బుల్లోకి వెళ్ళిందో, ఎన్ని ఫ్యానుల్లోకి వెళ్ళిందో, ఎన్ని ఫ్రిడ్జుల్లోకి వెళ్ళిందో, ఎన్ని ఏసీల్లోకి వెళ్ళిందో, ఎన్ని కరెంటు వాహనాలను నడుపుతుందో, ఎన్ని రకాల పనులు చేస్తుందో, ఎన్ని వాహనాలు ఉపయోగింపబడుతున్నాయో, ఎన్ని వస్తువులు ఉపయోగింపబడుతున్నాయో మనకు తెలియదు. మనకు తెలిసిన కొన్ని వస్తువులు వాహనాల పేర్లు చెబుతాం. కానీ వస్తువులు వాహనాలను పక్కన పెడితే వీటన్నింటికీ ఆధారంగా అవి నడిపేది కరెంటే. అలా తెలిసిందండి. ఆత్మశక్తి ఎవరికి అలా తెలుస్తుంది. అంతే ప్రపంచం అంతా ఎవరికి తెలిసిపోదు. అలా ఎవరైనా తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాం అనే వాళ్ళ మాటలు నమ్మకండి. మాయలు మహిమలు అద్భుతాలు అసలు నమ్మకండి. ఎవరికి తెలీదు. నీ శరీర పరిమితి అంతా నీకు అంతే తెలుస్తుంది. అందుకే నీకు కంటికి ఒక ఇంత దూరం చూడగలిగిన శక్తి మానవుడికి ఇవ్వబడింది. చెవికి ఎంత దూరం వినబడగలిగిన శక్తి చెవుకుంది. అన్ని పరిమిత శక్తులు నీవి అంతే తెలుస్తుంది. జ్ఞానపరంగా మొత్తం దీనికి ఆధారమైన శక్తి ఒకటే అని తెలుసుకున్నారంతే. ఆ శక్తి అన్నప్పుడు అందులో ఏమి లేవు, విషయాలు లేవు, వస్తువులు లేవు, ఓన్లీ ఖాళీగా ఉన్నటువంటి శక్తి. విషయాలు వస్తువులు సృష్టి లేనటువంటి శక్తి, ఏకశక్తి అది. అందుకని ఏకశక్తి. వస్తువులు ఉంటే విడివిడిగా అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు కర్మ
కర్మ సిద్ధాంతం ఎలా నడుస్తుంది అంటే అసలు శరీరం కర్మ చేయకుండా కుదరదు. కర్మ చేసేటప్పుడు మానవుడికి ముందుండేది భావన, తనకు తెలిసిన విషయాల భావము, పరిమిత భావంతో సృష్టిని చూస్తాడు, సృష్టిని గ్రహిస్తాడు, అంతే తెలుసు, అంతకంటే మానవుడికి తెలియదు. కాబట్టి మానవ లోకంలో, మానవ ధర్మాలలో, మానవ భావనలో, మానవుల కర్మలలో ఫలితాలు ఉన్నాయి. మిగిలిన సృష్టి గురించి మాట్లాడుకునే హక్కు మనకు లేదు, ఎందుకంటే తెలియదు అసలు. మనం మాట్లాడుకోవాల్సింది మానవుడి గురించే. మానవుడు ఏర్పరచుకున్న కుటుంబ వ్యవస్థ, అడవిలోంచి వచ్చాడు, ఆదిమ మానవుడి నుంచి వచ్చి మానవలోకం నిర్మించుకొని మానవలోకంలో పెట్టుకున్న ధర్మసూత్రాలన్నీ మనిషి పాటించాల్సిందే. ఎందుకని మనుషులందరము కలిసి ఒక మానవలోకం నిర్మించుకొని మళ్ళీ అందులో మనం ఎలా ఉండాలో మనమే ధర్మ వ్యవస్థ తయారు చేసుకున్నాం, దాన్ని నమ్ముతున్నాం. ఇది ఇలా ఉండాలని మనమే ఒక విశ్వాసాలను తయారు చేసుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా మనకు తెలిసినవి, ధర్మములన్నీ తెలిసినవి, చట్టములన్నీ తెలిసినవి, శాసనములన్నీ తెలిసినవి, ఇది చేయొచ్చు ఇది చేయకూడదనేవన్నీ మనకు తెలిసినవి. తెలిసిన భావములు ఏమున్నవో వాటిలో నువ్వు తప్పులు చేస్తే ఆ ఫలితములు అనుభవించక తప్పదు. తెలియని భావములు ఉన్నాయి, వాటిలో నువ్వేమైనా చేసావు, అది తప్పో ఉప్పో. ఇప్పుడు నువ్వు నడుస్తూ వెళ్తుంటే బోళ్ళు చేమలు చచ్చిపోయినాయి, అసలు కింద చేమలు ఉన్నాయనుకోండి నీకు తెలియదు. నువ్వు వాహనం వేసుకెళ్తుంటే బోళ్ళు పురుగులు వాహనం కింద పడి చచ్చిపోయినాయి, చేమలో దోమలో పురుగులో పాకేవో ఏవో. అవి నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు అసలు చేయలేదు, నువ్వు చూడలేదు కూడా, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకు తెలియదు. నీకు పెద్ద పెద్దయే తెలుస్తాయి, పెద్ద పెద్ద జంతువులే, కుక్కలు లాంటివో, మనుషులు, ఆవులు, గేదెలు, అవి తప్పించుకొని ఆపి వెళ్తూ ఉంటావు. కాబట్టి తెలియక అన్నప్పుడు నీ భావనలు లేని తెలియక చేసేవాటికి అసలు కర్మఫలం ఉండదు. ఎందుకని కర్మఫలం నీ అంతరంగంలోనే మొదలవుతుంది, కర్మఫలం నీ క్రియ చేతే మొదలవుతుంది, నీ భావనలోనే మొదలవుతుంది. నేను తప్పు చేశాను అన్న నీ భావనే మళ్ళీ ఆ ఫలితాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు నీ లోపల చేస్తుంది. బాగా తెలుసుకోండి, ముందు కర్మఫలాన్ని అందించే వాళ్ళు ఎవరో బయట లేరు అసలు. అయితే ఈ భావనకి, అంటే నాలోని భావనకి, బయట ఉన్నటువంటి సృష్టి శక్తికి నాలో ఉన్న శక్తికి మొత్తం ఏకశక్తే. నా వరకు నాకు ఆ విషయం ఇప్పుడు తెలియకపోవచ్చు. జీవన్ముక్త స్థితి అంటే అది, ఆత్మశక్తి అంటే అది, మనం మాట్లాడుకునే దైవశక్తి అది. కానీ వస్తుపరంగా విభిన్నంగా ఉన్నాం. అందుకని తెలిసి చేసే కర్మలన్నింటికి, తెలిసిన భావాలన్నింటికి, అంటే ఇప్పుడు పరీక్షలు రాస్తున్నాం అనుకోండి, కాపీ కొట్టకూడదు, మనకు తెలిసిందే రాయాలి, చదువుకు రాయాలి అని మనకు తెలుసు, కానీ కాపీ కొట్టామనుకోండి పాపము, దానికి చట్టరీత్యా కూడా చర్యలు ఉన్నాయి. పట్టుకుంటే నిన్ను డెబార్ చేసి బయటకు పంపించేస్తారు, అసలు అనర్హుని చేస్తారు. అలా ఏదైనా ఇది చెయ్యకూడదు అనేటువంటి నీకు తెలిసి చేస్తూ ఉంటావే అటన్నింటికి శిక్షలు ఉన్నాయి. అదే ఇప్పుడు తెలిసి చేస్తాం అన్న దాంట్లో ఒక పసిపిల్లవాడు ఉన్నాడు, తనున్న చోట మలమూత్ర విసర్జనలు చేస్తున్నాడు, తనున్న చోట తెలియదు అతనికి. కాబట్టి అతనికి ఎటువంటి పాపము పుణ్యము ఏమీ లేవు. అందుకే తల్లిదండ్రులు చాలా ప్రేమగా అవన్నీ శుభ్రం చేసి బిడ్డని జాగ్రత్తగా పెంచుతారు. ఎందుకని తెలియక చేస్తున్నారు అన్నప్పుడు తల్లిదండ్రుల భావం కూడా అద్భుతంగా ఉంది. అదే పెద్ద అయ్యాడు, ఓ యాక్సిడెంట్ అయింది, ఏ హాస్పిటల్లోనూ జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మలమూత్ర విసర్జనలన్నీ అక్కడే చేస్తారు, బయటికి కదలలేరు. అప్పుడు కూడా పట్టించుకోవట్లా, ఇంట్లో కుటుంబ సభ్యులన్నా చేస్తారు, హాస్పిటల్లో నర్సులు వాళ్ళన్నా చేస్తారు, సేవలు చేస్తారు, ఆ మలమూత్ర విసర్జనలు ఎత్తుతారు. తెలిసి చేస్తే, అంటే నిజంగా జరిగింది ఇది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, విపరీతమైన తాగుబోతు. మా చుట్టాలు, వాళ్ళకి సంబంధించి మా చుట్టాలు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబమే, అందులో భర్త ఇతను. శాడిస్టిక్ పనులు చేస్తూ ఉంటాడు, విపరీతమైన తాగుబోతు. సిగరెట్లు తాగుతూ భార్యని సిగరెట్లు పెట్టి అంటించి కాలుస్తూ ఉండేవాడు. మళ్ళీ తాగిపోతే చాలా మంచోడు. ఊరికనే కావాలని అలా ప్రవర్తిస్తారు తాగుడు అనే నెపంతో. ఇంట్లో నట్టింట్లో మల విసర్జన చేసేవాడు, యూరిన్కి వెళ్ళిపోయేవాడు. ఆ మలవంతా ఎత్తి పారబోసి అదంతా క్లీన్ చేయమని భార్యని నానా ఇబ్బంది పెట్టేవాడు, కొట్టేవాడు. నిజంగా జరిగింది ఇది, నా కళ్ళ ముందు జరిగింది. మా కజిన్ సిస్టర్ అవుతుంది, అతను వరుసకి నాకు బావ అవుతాడు, దూర బంధువులు. కానీ నేను చూశాను,
నా చిన్నతనంలో చూశాను. ఇప్పుడు కాదు నేను చెబుతుంది 30 ఏళ్ల క్రితం, ఇప్పుడు 35 ఏళ్ల క్రితం విషయం. కానీ నాకు గుర్తుంది, అతను ఎలా చనిపోయాడంటే రక్తం కక్కుకుంటూ చనిపోలేమంటే, లివర్ చెడిపోయి రక్తం కక్కుకుంటూ వ్యాధి నయం కాక, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, అనేక హాస్పిటల్స్ కారులు వేసుకు తిప్పారు, అతన్ని ఎక్కడికెక్కడ బయటికి పంపించేస్తున్నారు. అలా రక్తం కక్కుకుంటున్న హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు. ఇది మారుమూల ఒక చిన్న ఊరుల నుంచి, కృష్ణా జిల్లాలో ఊరుల నుంచి నానా తెప్పులో పడ్డారు. అతను పాపం అలా రక్తం కక్కుకుంటూ దీనావస్థలో సుమారుగా చివరిలో 2-3 నెలలు బతికాడు. చాలా దీనావస్థ, మొత్తం శరీరం చాలా అనారోగ్యాలు పాలైంది. అయినా అప్పుడు కూడా భార్య సేవ చేసింది, ఎవరో కొన్ని తోడు తీసుకొని అన్ని చోట్ల చూపించింది. అతను బతికున్న నాళ్ళు ఆ చివరి రోజుల్లో ఏడుస్తూనే ఉన్నాడు, నిన్ను పెట్టిన పాపాలన్నీ నేను అనుభవిస్తున్నాను అని. అంటే భార్యాభర్తల గురించి అడిగారు ఇక్కడ సోదరి. నీకు నేను పెట్టిన, అంటే నేను ఎంత టార్చర్ పెట్టానో, నిన్ను ఎంత బాధ పెట్టానో, నిన్ను ఎన్ని రకాల బాధించానో, అన్ని బాధలకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను, నాకు నేనేం చేసుకోలేకపోతున్నాను అని రక్తం కక్కుంటూ ఎక్కడికక్కడ డాక్టర్లు మా వల్ల కాదని కొన్ని రోజులు చేర్చుకోవడం, మళ్ళీ బయటకు పంపించేయటం. అలా ఒక 2 నెలలు బతికాడు. 2 నెలల తర్వాత చచ్చిపోయాడు. కానీ ఈ 2 నెలలు సంపూర్ణ నరకాన్ని చూశాడు, ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా. ఇక మీరు సినిమాల్లో కూడా అన్ని కష్టాలు చూసుంటారు. కర్మఫలాలు ఎలా ఉంటాయి అంటే, భార్య సేవలు చేస్తూనే ఉంది. అప్పుడు తాగొచ్చి కొట్టి గొడవలు చేస్తున్నా సేవలు చేసింది. మళ్ళీ ఆయనకి 2 పిల్లలు, 2 ఆడపిల్లలే. పిల్లలు కూడా భయపడి పారిపోయేవాళ్ళు. ఇక ఆ చివరి దశలో అతను భార్య పేరుని ఏం పెట్టలేదు, డబ్బు అయితే ఉంది, అంతా తన పేరునే ఉంచుకున్నాడు. ఇంకా కుటుంబ సభ్యులతో కలిసిన ఉమ్మడాస్తులు ఉన్నాయి. ఇంకా చచ్చిపోతే చచ్చిపోతాను నేను అని చివరి రోజుల్లో నిన్ను బాగా బాధ పెట్టాను, ఇప్పుడు నేను చచ్చిపోతే నీకు మా ఉమ్మడి ఆస్తులు ఎవరేమో అంటే, అదంతా ఉమ్మడి వ్యాపారాలు, ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి పొలాలు. అతనికి వచ్చే డబ్బు విపరీతంగా వస్తుంది, డబ్బు అయితే. కానీ అంత కలిసి ఉంది, ఉమ్మడిగా ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్ద కుటుంబాలు. ఎవరేమో ముందు నా హాస్పిటల్ మాట దేవుడెరుగు, అన్ని దేవుడెరుగు, నన్ను ముందు మా ఇంటికి తీసుకెళ్ళని బలవంతంగా కొంత పొలాన్ని, కొంత డబ్బుని వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇంకొక ఇల్లు కొని పెట్టి, కొంత పొలం ఈవిడ పేరున పెట్టి, ఎలా బతుకుతారు మీరని ఆ చావు బతుకుల్లో చివరిలా పనిచేశాడు. అదే ఆధారమైంది ఆవిడికి. తర్వాత మరి వాళ్ళు మంచోళ్ళు కాదో మనకు తెలియదు, ఇచ్చేవాళ్ళు లేదో. అతనైతే కుమిలిపోయాడు చివరి 2 నెలలు, నరకం చూశాడు. మరి భార్యాభర్తల కర్మ ఎలా ఉంటుంది అంటే, ఎవరు చేసిన కర్మ వాళ్ళకే. భార్య ప్రేమిస్తుంది, ఏడుస్తుంది, నా భర్త బతకాలనుకుంటుంది, సేవలు చేస్తుంది. కానీ విపరీతమైన శాడిజంతో భార్యను బాధ పెట్టాడు. విపరీతం, మామూలు కాదు. నేను నా కళ్ళతో చూశాను. చనిపోయాడు. మామూలు బాధలు పడలేదు 2 నెలలు. అసలు నరకయాతన అనే దానికి పదం కూడా సరిపోదేమో, ఎందుకంటే నా కళ్ళారా చూశాను. రక్తం కక్కుకుంటున్నాడు మనిషి, ఏం తినలేకపోతున్నాడు. చూడండి ఒకసారి మనం. అయినా ఆమె సేవలు చేస్తూనే ఉంది, అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని కారులు వేసుకొని హాస్పిటల్ తిప్పుతానే ఉంది. కృష్ణా జిల్లా నుంచి అన్ని చోట్ల చూపించుకుంటూ హైదరాబాద్ కూడా తీసుకెళ్ళింది బతికించుకుందాం. ఛాన్స్ లేదు, అసలు చచ్చిపోయాడు. చనిపోతే పర్వాలేదు, నరకం అనుభవించాడు. అలా ఇంకొక అతను తెలుసు, అతను అలాగే చివరి దశలో పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయాడు. ఏమి లేదు, నానా బాధలు పెట్టేవాడు, విపరీతమైన కోపిష్టి. భార్య మీద ఎగిరిగిరి పడిపోతాడు, నిరంతరం తిడతానే ఉంటాడు, అరుస్తానే ఉంటాడు, కరుస్తానే ఉంటాడు. ఆ భార్య మేలకుండా కూర్చోవాలి. విపరీతమైన కోపం, భయంకరమైన కోపం. రకరకాల ఇంకా చిత్రాలు చేస్తారుగా, నేను ఊరిని సింపుల్గా చెబుతున్నా. అంటే ఇక్కడ భార్యలు సాత్వికురాళ్ళు, భరించారు అటువంటి భర్తను వద్దనుకోవాళ్ళు. ఇతను చివరి దశలో ఒక 7-8 ఏళ్ళు పక్షవాతం వచ్చి మంచం మీద ఉండిపోయాడు.
ఇంకా ఒక పార్టీలు పనిచేయలేక మంచం మీద పడిపోయాడు. ఇప్పుడు భార్య ఏదన్నా నోట్లో పోస్తే తప్ప దిక్కు లేదు అతనికి. మళ్ళీ అప్పుడు కష్టమేమి, మలమూత్ర విసర్జనలు ఎత్తాలి అతనికి, అన్ని చేసి పెట్టాలి అతనికి, ఆహారం పెట్టాలి. చేశారు, భార్యలు సేవలు చేశారు. రోజు ఏడిచేవాడు, కళ్ళ నీళ్లు కారిపోతా ఉండే అంతే ఎవరైనా. ఇప్పుడు మరి భార్య బాగానే ఉంది, భర్తలు ఎలా అనుభవించారు? ఇలాంటి భర్తలు చాలా మంది తెలుసు నాకు. మా బంధువుల్లోనే భార్యాభర్తల్లో భర్త విపరీతమైనటువంటి ధన సంపాదన గలవాడు, దొరలవాట్లు బోల్డ్ ఉన్నాయి, తాగుతాడు, తందనాలు ఆడతాడు. అది తెలియక ఏదో సంబంధం కుదుర్చుకున్నారు. ఈ మధ్యలో సంబంధం కుదుర్చిన వాళ్ళు ఎవరో అతనికి దొరలవాట్లు ఉన్నాయని చెప్పలేదు. మనిషి చాలా బాగుంటాడు, సంపాదన ఉంది, చక్కగా ఉంది, కుటుంబ సభ్యులు మంచోళ్ళు, కానీ అతనికి అన్ని రకాల దురలవాట్లు ఉన్నాయి. తాగుడు, పేకాట, వ్యభిచారం అన్నీ ఉన్నాయి. అవన్నీ కాలాంతరంలో తెలిసినాయి. సరే, ఇలా ధనం అయితే విపరీతంగా ఉంది, సంపాదన కూడా బాగా సంపాదిస్తాడు. మొత్తం ఒక 7-8 ఏళ్ల తర్వాత, వివాహం అయిన 7-8 ఏళ్ల తర్వాత మొత్తం పోగొట్టేసుకున్నాడు, జీరో అయిపోయాడు పేకాటలో. ఇక తాగి తందనాల రోడ్డు మీద పడిపోతున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యుల మెడలో ఉన్న బంగారాలు కూడా ఎత్తుకుపోయాడు, పేకాటల రోడ్ల మీద పడిపోయాడు, దిగజారిపోయాడు మొత్తం. పోయేటప్పటికి మొత్తంగా సంపూర్ణంగా దిగజారిపోయాడు. ఇంకా ఒకప్పుడు బాగా బతికినోడే, మరి చాలా బాగా బతికాడు. పేకాటలో పోగొట్టుకున్న డబ్బు తప్ప, లేకపోతే కూర్చొని తిన్నా తరగదు ఆస్తి, 2 జనరేషన్స్ తినొచ్చు అంత ఆస్తి. సరే, అన్నీ అయిపోయినాయి, ఇంక డబ్బు లేదు, విలువ పోయింది, తాగి తందనాలు ఆడుతున్నాడు. ఇక అప్పులు కట్టలేని స్థితికి వచ్చాడు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసాడు, కట్టలేని స్థితికి వచ్చాడు. ఇంట్లో భార్య దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి అప్పటికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కూతురు ఉంది. భార్య దగ్గరికి వచ్చి నేను చనిపోదాం అనుకుంటున్నానని చెప్పాడు. అయితే అతను రోల్డ్ గోల్డ్ వర్క్ చేస్తాడు. ఈ రోల్డ్ గోల్డ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంటుంది. అతని దగ్గర ఒక 20-30 మంది పనిచేస్తారు. అతను రోజువారీ సంపాదనే నేను చెబుతున్న 30 ఏళ్ల క్రితం 2000 రూపాయల పైన ఉంటుంది ఒకరోజు సంపాదన. అప్పుడైనా అతను హాయిగా బతకొచ్చు, కానీ అహంకారం. అప్పుడు కూడా అతని సంపాదన రోజుకు 2-3 వేల పైన ఉంది. అక్కడ పనిచేస్తున్నారు, మనుషులు ఉన్నారు, అప్పులు కట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ బాగా బతికేసి, విపరీతమైన ధనంతో బతికేసి, దురలవాట్లకు లోనయ్యి ఈ పోవటాన్ని, పోగొట్టుకోవటాన్ని, తక్కువ స్థితిని, అప్పులోళ్ళ ఇంటి మీదకి వచ్చి అడగటాన్ని తట్టుకోలేకపోతున్నాడు అతను. అంటే అహంకారం బాగా నెత్తికెక్కేసింది. అదే కర్మ అంటే. తనకు తానే శిక్ష వేసుకుంటున్నాడు. ఇంటికి వచ్చి భార్యకి చెప్పాడు, నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఇంకా ఈ అప్పులోళ్ళు గొడవ, నేను ఈ అవమానాలు పడలేను, నా జీవితంలో నేను ఎప్పుడు అవమానాలు పడలేదని. వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంటుంది, కాఫీ పెట్టు, సైనైడ్ కలిపి తాగేస్తానన్నాడు. భార్య అంది, నువ్వు చచ్చిపోయినాక నేనేం చేయను, ఇంక నేను చచ్చిపోతానంది. ఇద్దరు కాఫీ కలుపుకున్నారు. పాప ఉంది, పాపను చంపలేకపోయారు. వాళ్ళకి చిన్న పిల్ల ఉంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండే పిల్ల. ఆ పిల్లని చంపలేకపోయారు. వీళ్ళిద్దరూ కాఫీ కలుపుకొని సైనైడ్ వేసుకొని చక్కగా తాగేశారు. వీళ్ళకి ముందు గదుల్లోనే వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి వినపడలా. ఏదో తాగి గొడవలు చేస్తూ ఉంటాడు, మామూలుగా ఉంటాడు, వీళ్ళు పెద్ద పట్టించుకోరు. ఇద్దరు సైనైడ్తో చచ్చిపోయారు. అంటే కొన్ని కర్మఫలాలు జాయింట్గా ఉన్నాయి. ఇద్దరు చచ్చిపోయారు అక్కడ. ఆ పాప మిగిలిపోయింది. ఆ పాపను వాళ్ళ తల్లిదండ్రులు, అందములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు పెంచారు. ఇలా భార్యాభర్తలు అన్నది మనం తేల్చి చెప్పలేము. కర్మఫలాలు ఎవరు చేసినవి వారు అనుభవించవలసింది, అందులో అయితే లేదు, తప్పు లేదు. అంటే కాదు, అది తప్పు లేదు కాదు, కరెక్ట్ విధానం అది. భార్య అయినా భర్త అయినా ఎవరి కర్మ వాళ్ళకి. ఇప్పుడు భర్తకి నొప్పి వచ్చిందండి, భర్త కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, నొప్పిగా ఉంది, ఆ కాలంతా లాగేస్తుంది. ఇప్పుడు భార్యగా నొప్పి ఎందుకు ఉంటుంది? భార్య బాధపడవచ్చు నా భర్తని, కానీ నొప్పి అనుభవిస్తున్న వాడికి ఉన్నంత బాధ పక్క వాళ్ళకు ఉండదుగా. అందుకని భార్య అయినా భర్త అయినా ఎవరి కర్మఫలములు వాళ్ళవే. ఏంటి? శరీరపరంగా, కుటుంబపరంగా, భావనాత్మకత. కొంతమంది విపరీతంగా పిల్లల గురించి ఆలోచన పెట్టుకొని, లేదా కుటుంబం గురించి ఆలోచన పెట్టుకొని, భార్య గురించో, భర్త గురించో, ఇల్లు గురించో, వస్తువుల గురించో, విషయాల గురించో విపరీతంగా పీక్కునే మనస్తత్వం ఉంటుంది. అది నీ భావన. భార్యకి భావన ఎక్కువ ఉందనుకోండి, ఆమె ఎక్కువ దుఃఖపడుతుంది. నీ భావనాత్మక దుఃఖం అది.
భర్తకి భావం తక్కువ ఉందనుకోండి, పెద్ద పట్టించుకోడు, మామూలుగా తిరిగేస్తూ ఉంటాడు. చాలా మంది ఇప్పుడు అంటే మా కుటుంబాల్లోనే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, ఆయన ఏం పట్టించుకోడు, అసలు ఆయనకి ఏ బాధ ఉండదు, హాయిగా తిరిగేస్తాడు, నేను చచ్చిపోతున్నానని చెబుతూ ఉంటారు స్త్రీలు. కొంతమంది భర్తలు ఉన్నారు, అసలు ఏం పట్టించుకో, ఇంట్లో కూర్చొని ఉంటుంది, నేను పీక్కు చచ్చిపోతున్నాను, దేనికి సహకరించదు, నానా మాటలు అంటది, పైగా నన్ను ఇబ్బంది పెడుతుంది అంటారు. ఇక్కడ ఏం లేదు, భావ తీవ్రత. అంటే కొంతమంది భావాన్ని ఎక్కువ భావించుకుంటారు, కొంతమంది భావాన్ని సరిపోను భావించుకుంటారు, కొంతమంది తక్కువ భావించుకుంటారు, ఎక్కువ పట్టించుకోరు. భావ తీవ్రతను బట్టి నీ కర్మఫలం ఉంది నువ్వు అనుభవించేది, అది నీ భావ తీవ్రతే. అధిక భావ తీవ్రత ఉన్నవాళ్ళు సుఖాలనే అధికంగా భావించుకుంటారు, దుఃఖాలనే అధికంగా భావించుకుంటారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు సమంగా దాన్ని అనుభవించడం అనేది ఉండదు. ఇప్పుడు నా పిల్లలు ఇద్దరికూ కలిసి పెట్టిన పిల్లలై ఉండొచ్చు, ఇద్దరికే కలిసి సంబంధించిన ఒకే ఇల్లు అయి ఉండొచ్చు, ఇద్దరికీ కలిసి సంబంధించిన ఆ ఇంట్లోని ఒకే వస్తువులు, ఒకే సంపదలు అన్నీ ఇద్దరికి కలిసి సంబంధించినవి అయి ఉండొచ్చు పిల్లలతో సహా. కానీ అంతరంగ భావ తీవ్రత, ఆ భావ తీవ్రత తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ కర్మలను అనుభవిస్తూ ఉంటారు. అవి ఎవరికి వాళ్ళ కర్మ అనుభవించేది ఎవరికి వాళ్లే, ఎవరు పనులు చేసిన కర్మ వాళ్లే అనుభవిస్తారు. మళ్ళీ అది భావ తీవ్రతను బట్టి అనుభవిస్తారు. ఏమంటే మా ఆయన అప్పులు చేసేసాడు, నేనే తప్పులు చేయలేదు, అప్పులన్నీ చేసింది మా ఆయన, ఇప్పుడు అవి తీర్చలేక నానా బాధలు పడుతున్నాము, నేను అసలు అప్పులు చేయలేదు, మరి ఎందుకంటే మా ఆయన కర్మ నాకు కూడా వచ్చింది, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి రోజు తిడుతున్నారు, మమ్మల్ని నానా బాధలు పడుతున్నాము, ఆ అప్పుల వాళ్ళు బాధ పడలేక ఊరు వదిలిపెట్టి పారిపోయాము, ఇంకో చోట ఎక్కడో బతుకుతున్నాము, ఇది నేను చేసిన కర్మ కదా, కాదు కదా, మా ఆయన చేసిన కర్మ కదా, నాకెందుకు వచ్చింది అంటే ఆ అప్పులు చేసి తిన్న తిండిలో నీకు భాగం ఉంది ఖచ్చితంగా. ఒకవేళ ఏమండి నేను తినలేదండి, నేను మామూలుగానే ఉన్నాను, తాగి తందనాలు ఆడాడు, ప్యాకెట్లు ఆడాడు, ఆడు రకరకాల వ్యభిచారాలు చేశాడంటే ఇక్కడే ఉంది. కుటుంబంలో ధర్మ ప్రవృత్తులు అందరూ నడిచేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఏ కుటుంబంలో అయినా పిల్లలు చెడిపోయారు అంటే దాని సంపూర్ణ బాధ్యత తల్లిదండ్రులదే. ఎప్పటి వరకు? తల్లిదండ్రుల అండర్లో ఉండి పెరిగినంత వరకు. ఎందుకని పెంపకం మన దగ్గర చిన్నపిల్లలు తెలియని వాళ్ళకి మనమే గైడ్ చేస్తాం. అందుకని పూర్వకాలపు విషయాలలో అసలు మహాత్ములు ఏం చెప్పారో చెబుతాను, అది మోడర్న్గా మళ్ళీ మనం అన్వయించుకోవాలి. పూర్వకాలంలో అసలు ఈ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో కుటుంబ విషయంలో అంటే కుటుంబ యజమానిది పూర్తి బాధ్యత అని చెబుతుంది. యజమాని ఎవరు? మగవాడు ఉండేవాడు పూర్వకాలంలో, కుటుంబ యజమాని. పిల్లలు తప్పు చేసిన, భార్య తప్పు చేసిన అందులో కుటుంబ యజమానికి సగభాగం వస్తుంది. చిన్నపిల్లలైతే అసలు రాదు, ఆ తల్లిదండ్రులది బాధ్యత. భార్య తప్పు చేస్తే, భార్య పొరపాట్లు చేస్తే, ఏ తప్పులైనా భార్య చెడులు చేస్తే దానికి వచ్చేటువంటి పాప ఫలములో సగభాగము ఇతను అనుభవించాలి. కొంచెం ఎదిగిన పిల్లలైతే అది కూడా తండ్రి అనుభవించాలి. ఎందుకు అలాగంటే పూర్వకాలం అన్నప్పుడు నేను వెనకటి విషయాలు, ఇప్పుడు లేటెస్ట్ కాదు, అందుకే పూర్వకాలం అన్న. అప్పుడు అసలు స్త్రీ బయటకు వచ్చేది కాదు, స్త్రీ ఇల్లు చూసుకోవటమే, పిల్లల్ని పెంచుకోవటమే. స్త్రీలు బయటకు రావాల్సిన అవసరం లేదు. అంటే బయటకు రావాల్సిన అవసరం అంటే తిరగరని కాదు, ధన సంపాదన కోసం బయటకు రావాల్సిన అవసరం లేదు. ధన సంపాదన అంతా భర్తదే. ప్లస్ బయట పూర్వకాలంలో ఎక్కువ ఏజ్ గ్యాప్లో పెళ్లి చేసేవాళ్ళు, అంటే తక్కువ వయసున్న స్త్రీలను ఎక్కువ వయసు ఉన్నటువంటి ధన సంపాదన కలిగి కొంచెం బుద్ధి విచక్షణ కలిగి ఒక యవ్వనంలోకి వచ్చిన వాళ్ళకంటే ఒక 25 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక 13 ఏళ్ల 12 ఏళ్ల అమ్మాయిని ఇచ్చేసేవాళ్ళు. ఎందుకని అతనికి బుద్ధి బలం వచ్చింది, శక్తి వచ్చింది, ఆలోచన వచ్చింది, ధనం సంపాదించగలడు. అక్కడి నుంచి ఇంక ఈ అమ్మాయిని కూడా ఎలా నేర్పుకుంటూ తన కుటుంబ జీవితానికి తీసుకెళ్తాడు, తనే నేర్పుకుంటాడన్ని, ఆవిడికి నేర్పుకుంటాడు, పుట్టిన పిల్లలకు నేర్పుకుంటాడు అనే విధానం పూర్వకాలంలో. అందుకే బాల్య వివాహాలు జరిగాయి అప్పుడు, అది తెలుసుకోవాలి. అందుకని అప్పుడు కర్మఫలాలు ఏంటి అంటే మొత్తం ఇతనే నేర్పుకోవాలి. కాబట్టి ఇతను సరిగా నేర్పకపోతే భార్యలు తప్పు చేస్తారు.
అందుకని భార్య చేసినటువంటి తప్పుని అరికట్టవలసింది యజమానిగా నీ బాధ్యత. ఆవిడికి ధర్మం నేర్పవలసింది యజమానిగా నీ బాధ్యత. కాబట్టి ఆవిడ చేసిన తప్పు ఆవిడ కూడా తెలిసే చేస్తుందిగా. భార్యలు పెద్దయ్యే ఉంటారుగా, కాపురాలు చేస్తున్నారుగా. ఇప్పుడు భార్యలు అనేవాళ్ళు పెద్ద అయిపోయారుగా, కాపురాలు చేస్తున్నారుగా. కాబట్టి భార్య చేసిన తప్పులో సగభాగము భర్తకు ఇవ్వబడుతుంది, సగభాగము భార్య అనుభవిస్తుంది అని చెప్పారు. అంటే ఇది ఎవరో చెప్పారని నమ్మటం కాదు, తర్కబద్ధంగా లాజికల్గా కరెక్ట్గా ఉంది. అది అక్కడ ఆలోచించాలి. ఎందుకని యజమాని హక్కు చెల్లుతుంది. ఇప్పుడు ఆయన కేకలిస్తే ఆగుతారు, ఈయన ధర్మం నేర్పితే నేర్చుకుంటారు. స్కూల్లో మాస్టర్ పాఠాలు చదువుతుంటే పిల్లల్ని చదువుకోవట్లా, అలా అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకోవాలి, ధర్మంగా జీవించాలి. కాబట్టి భార్య చేసిన తప్పులో సగభాగం భర్తకి వెళ్ళిపోద్ది. పూర్వము, ఇప్పుడు వెళ్దాం. ఎందుకు వెళ్దండి? ఇప్పుడు స్త్రీలు బయటకు వస్తున్నారు, ధనం సంపాదిస్తున్నారు, ప్రాపంచిక పరిస్థితులు తెలుస్తున్నాయి, ధర్మాధర్మాలు టీవీలోకి వచ్చేసినాయి, గురువులు చెబుతున్నారు, మహాత్ములు చెబుతున్నారు, గ్రంథాలు వచ్చేసినాయి, చదువుకోవచ్చు. అంత ధర్మంగా వాళ్ళు ఉండటానికి అన్ని రకాల అవకాశాలు వచ్చినాయి. అది వరకు లేదు. భర్త మాత్రమే ధర్మం చెప్పాలి, భార్య బయటకు వెళ్ళడానికి లేదు. అసలు గడప లోపలే ఉండేవాళ్ళు. అంత వ్యవస్థలోంచి వచ్చాం మనం. కాబట్టి అప్పటి ధర్మాలు అవి. అలా పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలు తప్పులు చేస్తే ఆ ఫలితాలు తల్లిదండ్రులవే. అందులో మరి ఎవరికి ఎక్కువ ఫలితాలంటే ఎవరు గారం ఎక్కువ చేస్తున్నారు, ఎవరు మంచి ఎక్కువ నేర్పుతున్నారు, ఎవరు మంచి ఎక్కువ నేర్పటం లేదు అనేటువంటి ఫలితాలను బట్టి ఉంటాయి. అంటే దాన్ని బట్టి వాళ్ళు దుఃఖపడతారు. అలా కర్మ సిద్ధాంతం అనేది చిత్ర విచిత్రంగా ఉంటుంది. మనం అన్వయించుకోవాలి. దాన్ని అన్వయించుకుంటే మనకు అర్థమైపోద్ది. అక్కడ మన భావమే. ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తున్నాడు, నా కూతురు తప్పు చేస్తుంది, నాకు తెలుస్తుంది. అప్పుడు నేను సరిచెయ్యవలసిన బాధ్యత నాకుంది. ఆ తల్లిని నాదే ఉంది, ఆయనే చూసుకుంటాడులే అని నాకు తెలిసినా ఊరుకున్నాను అనుకో, లేదా తప్పులకు సహకరించి ప్రోత్సహించాను అనుకో. అలాంటి కుటుంబం ఒకటి తెలుసు నాకు. అలాంటి కుటుంబం ఒకటి తెలుసు. కుటుంబ యజమాని మా వాళ్ళే, మా బంధువులే. ఆయన పాపం మంచి పెద్ద పదవిలో ఉన్నారు, పనిచేస్తున్నారు ఉద్యోగరీత్యా. ఆయనకి పొద్దున్నే వెళ్ళిపోవటం, రాత్రి ఎప్పటికో రావటం, ఇల్లు చూసుకునేంత ఖాళీ ఉండేది కాదు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. అందుకని ఆయన మొత్తం ఇల్లు భార్యకి అప్పచెప్పేసి, పిల్లల్ని అప్పచెప్పేసి జాగ్రత్తగా చూసుకోమని ధనం మొత్తం తెచ్చి ఆయనకి ఇచ్చేవాడు. ఆయన తన వృత్తిలో ఎంత సిన్సియర్గా ఉన్నాడంటే అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు. నేను ఎప్పటికో విషయం చెబుతున్నాను. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ విధానం ఏం జరిగిందో చెబుతున్నా. ఆ తల్లి ఏం చేసేదంటే, అంటే ఇప్పుడు భర్త డబ్బు మొత్తం తెచ్చి భార్యకి ఇచ్చేస్తున్నాడు. ఆయనకి 2 కొడుకులు. ఈ కొడుకులు కానీ తల్లి అవుతుంది కదా. ఆయన ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు, ఏం చూడలేదు. ఆయనకి టైం లేదు. పొద్దున్నే హడావిడికి వెళ్ళిపోతాడు. బాధ్యతాయుతమైన పని. ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా ఆ పని గురించి ఆలోచించి వాళ్ళు ఎవరో వచ్చి కలుస్తూ ఉంటారు, మళ్ళీ ఏదో ఉంటుంది, ఆ పనుల మీదే ఉంటాడు. మళ్ళీ రాత్రికి వస్తాడు, ఏదో కొద్దిగా చూసుకొని నిద్రపోతాడు. పిల్లల్ని ఎక్కువ పట్టించుకునేటువంటి అంటే శ్రద్ధగా చూసి వాళ్ళు వెనకబడే అంత టైం ఆయనకి లేదు. అందుకని భార్యకి అప్పచెప్పాడు. ఈవిడేంటంటే అసలు పిల్లల్ని పట్టించుకునేది కాదు, డబ్బు మొత్తం ఆవిడకి ఇస్తున్నాడు. ఆవిడ మంచిదే, చెడ్డదేం కాదు. పిల్లలు ఏమడిగితే అది ఇచ్చేదేమే, ఏమడిగితే అది కొనిపెట్టేది, ఏం కావాలంటే అది కొనిపెట్టేది, ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేది. అంటే పిల్లల్ని బాగా పెంచడం అంటే అది అనుకున్నామే. ఎందుకంటే వాళ్ళు ఏం చెడు చేయలే, చదువుకోలే, సరిగ్గా చదువుకోలే, లగ్జరియస్గా బతికారు, చదువులు సరిగ్గా చదువుకోలేదు. ఎంత చదువుకోలేదు ఆ పిల్లలిద్దరిని అసలు ఆ తల్లిదండ్రులు ఎంత పట్టించుకోలేదు అంటే, వాళ్ళు 10th క్లాస్ తప్పితే ఒకడు, వాళ్ళ అబ్బాయి, వాడు పాస్ అయ్యానని చెప్పాడు. వీళ్ళు అన్నారంటే ఆ పేపర్ చూడలేదు, ఆ సర్టిఫికెట్ చూడలేదు, ఏమీ లేదు. వాడు తప్పాడు. అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు. కానీ చాలా పెద్ద పెద్దవి బోల్డ్ డబ్బు. ఆయన ఇల్లు కట్టాడు, 2 ఇళ్ళు కట్టాడు, అన్నీ చేశాడు. కానీ పిల్లలు దేనికి పనికి రాకుండా పోయారు. అందులో 2వ అతను తాగుబోతోడిపోయాడు. ₹1 సంపాదన లేదు. పెద్ద అతనికి ₹1 సంపాదన లేదు, లగ్జరీగా తిరగటం అలవాటు చేశారు. అయితే ఆయన్ని చూసి, ఆయనకు వచ్చే సంపాదన చూసి, ఆయన కట్టిన ఇళ్ళు చూసి పెళ్ళిళ్ళకి సంబంధాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు చేశారు. ఎప్పటికే వాళ్ళు ఏ పని చేయలేదు అసలు.
వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళు పాడైపోవటానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఆయనేమో ఉద్యోగరీత్యా పట్టించుకోలేదు. తల్లేమో అడిగినవన్నీ సమకూర్చడం, ఇవ్వటం, ప్రేమగా పెంచడమే, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వటమే ప్రేమ అనుకుంది. వాళ్ళని గమనించాలని అనుకోలే. దాని ఫలితం వాళ్ళ జీవితం మొత్తం పిల్లలు అనుభవించారు, ఆ పిల్లలకు వచ్చిన భార్యలు అనుభవించారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు అనుభవించారు. ఈ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నా పిల్లలు ఎలా అయిపోయారు ఏంటని నిత్యం రోధిస్తూనే ఉన్నారు. అదే కర్మఫలాలు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలిగా. చేయనప్పుడు అనుభవించాల్సిందే, అది నేనైనా మీరైనా ఎవరైనా. అందుకని ఒకే కుటుంబంలో భార్యాభర్తలుగా జీవిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? భార్యాభర్తలే కాదు, పిల్లలే కాదు, ఏదైనా కాదు, ఎవరి కర్మ వారిదే. ఇప్పుడు సరిగ్గా చదువుకోలేదు, అందుకని వాళ్ళకి ఏ ఉద్యోగం రాలేదు. అలానే భౌతికమైన పనులు ఏమీ నేర్చుకోలేదు. క్లాస్గా మంచి బట్టలు వేసుకొని, మంచి చెప్పులు కొనుక్కొని, మంచి బూట్లు కొనుక్కొని, మంచి వాచీలు కొనుక్కొని, మంచి కళ్ళజోళ్ళు కొనుక్కొని క్లాస్గా తిరిగారు అంతే. తర్వాత అదంతా అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లి చేసుకున్నారు, సంపాదన లేదు. వాళ్ళ నాన్నని చూసి వీళ్ళకి సంబంధం ఇచ్చారు. జీవితకాలం మొత్తం వాళ్ళు ఏం సంపాదించలేకపోయారు. అసలు సంపాదన లేదు, ఏ పని చేయరాళ్ళు, అలవాటు పడిపోయారు క్లాస్గా తిరగడానికి. అందులో ఒక అతను వ్యసనాలకు కూడా అలవాటు పడిపోయాడు. ఇంకేముంది, వాళ్ళ నాన్న ఎంత సంపాదిస్తాడు? ఆయన రిటైర్ అయిపోయాడు, ఉన్నదంతా తినేశారు, తాగేశారు. బతకడానికి కూడా బ్రతుకు తెరువు కష్టమైపోయింది. వాళ్ళ నాన్న 2 ఇళ్ళు కట్టాడు, చెరొకటి ఇచ్చాడు. ఇంటికి రంగులు వేయించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నకి పెన్షన్ ఉంది. ఆ పెన్షన్ వెళ్ళి కొంచెం ఎక్కువే వస్తుంది. ఆ పెన్షన్ల డబ్బులు కూడా వాళ్ళిద్దరికి పంచిస్తున్నాడు. పెళ్లిళ్ళు చేశాడు. మరి ఆయనే మనవల్ని మనవరాలని చదివించాడు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు చదివించాడు. వాళ్ళు వెనకబడ్డాడు. ఎందుకని? తన కొడుకుల్ని చూసుకోనటువంటి స్థితికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు మనవల్ని మనవరాలని చూసుకోవాల్సి వచ్చింది. వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా మేము చావకూడదని భగవంతుడికి దండం పెట్టుకునేవాళ్ళు రోజు. ఎందుకంటే ఆయన చనిపోతే పెన్షన్ రాదు, తగ్గిపోద్ది, సరిపోదు వీళ్ళందరికీ. అన్ని కుటుంబాలు ఆయనే పోషించాడు. ఆవిడ మళ్ళీ ఆ భర్తలు ఆవిడ కూడా ఇవన్నీ అనుభవించింది. ఇప్పుడు మనవాళ్ళ మనవరాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి, కానీ నిజంగా వాళ్ళు చనిపోలేదు. దైవాశీస్సులు వాళ్ళు చక్కగా ఉన్నారు. వృద్ధాప్యం వచ్చేసింది, 85 ఏళ్ళు దాకా వచ్చినాయి. 84, 85 ఏళ్ళు ఆయనకి. ఆ భార్యకి 82, 83 ఏళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఆ మనవాళ్ళని మనవరాళ్ళని పిల్లల్ని చూసుకుని ఏడుస్తూనే ఉంటారు. ఎందుకని? ఉన్నత స్థానాలకు వెళ్ళలేదు. ఆయన చాలా ఉన్నత స్థానంలో చేశాడు. అయితే తిండికి బట్టకి లోటు లేదు, గడిచిపోతుంది, చదువుకున్నారు కాబట్టి. ఇప్పుడు కర్మఫలాలు అందరూ అనుభవించారు, ఎవరి భావాన్ని బట్టాడు. తన పిల్లల్ని కేర్గా అంటే జాగ్రత్తగా చూడనందుకు గాను ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు పుట్టిన పిల్లల్ని మనవల్ని మనవరాలని కేర్గా చూసి చదివించారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు, ఉద్యోగం లేదు, అందుకని వాళ్ళు వెనకబడ్డాడు. ఇప్పుడు వీళ్ళన్నా సెటిల్ అవ్వకపోతే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని మనవల్ని మనవరాలని చదివించి వెనకబడి వాళ్ళని స్కూళ్ళల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఫీజులు కట్టి ఎట్టగొట్టాలకి ఏదో ఒక రకం చిన్న చిన్న ఉద్యోగాలు తెప్పించాడు. మొత్తానికి తిండికి బట్టకి లోటు లేకుండా గడిచిపోయింది. ఆయన కొడుకులు అయితే ఇప్పటికి పని చేయట్లేదు, ఒకటి తాగి తిరుగుతా ఒళ్ళంతా జబ్బులు కూడా తెచ్చుకున్నాడు. హార్ట్ అటాక్లు కూడా వచ్చినాయి, స్టంట్లు వేశారు, అలా మందులు వాడుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు తాగుతూనే ఉంటాడు. ఇంకొకడు అలాగే ఏ పని పాట చేయకుండా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళని కొడుకులు పోషిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి పోషించాడు, తల్లి అడిగిన డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు కొడుకులు పోషిస్తున్నారు అంతే. దీనికి కారణం ఎవరంటే ఎవరు తప్పు లేదు, అందరూ కర్మఫలాలు అనుభవిస్తున్నారు. తండ్రి ఇచ్చే బాధ్యతగా పిల్లల్ని పట్టించుకోలేదు, ఉద్యోగరీత్యా చూసుకున్నాడు. అందుకని ఉద్యోగరీత్యా ఇప్పటికీ పెన్షన్ డబ్బు వస్తుంది, అందులో ఫలితం బాగానే వచ్చింది. పిల్లల్ని పట్టించుకోలేదు కాబట్టి అందులో దెబ్బతిన్నాడు, మనవాళ్ళని చదివించాల్సి వచ్చింది. ఆ వారిడి ఆ దుఃఖం మోస్తున్నాడు, నా పిల్లలు ఎలా అయిపోయారని. అంటే ఏది శ్రద్ధగా పెట్టాడో అది ఫలితం ఇచ్చింది, ఏది శ్రద్ధ పెట్టలేదో అది చెడు కర్మనిచ్చింది. ఇప్పుడు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టాడు, అది మంచి ఫలితాన్ని ఇచ్చింది, చక్కగా ఇప్పటికే పెన్షన్ వస్తుంది. బతకడానికి అద్భుతంగా 3 కుటుంబాలు బతికేంత పెన్షన్ వస్తుంది. అంటే ఈయన బతుకుతున్నాడు, వీళ్ళ పిల్లలిద్దరిని బతికిస్తున్నాడు. తర్వాత వాళ్ళ పిల్లలను చదివించాడు, మనవాళ్ళని మనవరాళ్ళని. ఎందుకని? కొడుకులకు చేయింది ఇప్పుడు మనవాళ్ళకి చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఏది తప్పుతామో అక్కడ అది కర్మగా అనుభవించవలసింది. అది మన ఇంట్లో మన ఒంట్లో మన చేతే జరుగుద్ది.
అలాగే ఈ తల్లి గారాబాలు చేసి పిల్లల్ని చెడగొట్టింది ఉద్దేశపూర్వకంగా కాదు, ఆవిడికి తెలియదు, ఆవిడకి ఎవరు జ్ఞానం చెప్పలేదు. నిరంతరం అమ్మ అమ్మ అని పోగొట్టడం, ఆ పిల్లలకి అడిగినవన్నీ చేసి పెట్టడమే తప్ప, ఇప్పుడు చదువుకోమని గట్టిగా చెబితే పిల్లలు బాధపడతారు, ఏడుస్తారు. చిన్నప్పుడు అలాగే ఉంటారు కదా పిల్లలు. అందుకని సినిమాలు, షికారులు ఏమంటే అయ్యి అని కావాలని చెడగొట్టలా, ప్రేమగా పెంచుతున్నాను అనుకుంది. ఇప్పుడు తర్వాత ఆవిడ కూడా అయ్యా నేను పిల్లల్ని ఇలా చేశాను అని మనవళ్ళని మనవరాల దగ్గర కూర్చొని మీరు చదవండి చదవండి అని వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు వెనకబడి వాళ్ళందరికీ సేవలు చేసింది. ఇప్పుడు కోడళ్ళకి సేవలు చేసింది. వచ్చిన కోడళ్ళు ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఇల్లు గడవక. ఎందుకని మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు భార్యాభర్తలు అన్నంగా ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు తండ్రిని చూసి సంబంధం ఇచ్చి చేశారు. అసలు కొడుకు ఏం పని చేస్తాడు, కొడుకు పని లేదు కూర్చున్నాడు, తండ్రిని చూసి ఇవ్వడం ఏంటి మనం అని ఆలోచించాలిగా. పని పాట లేనోడికి తెన్నాళ్ళు గడుస్తుంది అంటే తండ్రికి ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయని ఇచ్చేశారు. తీరా ఇంట్లోకి వచ్చినాక వీళ్ళేం పని చేయట్లేదు, పని చేయడం తెలిసే చేశారు, ఏదో ఒకటి చేసుకుంటాడులే అని. అప్పుడు ఆ భార్య సిగ్గుతో ఉద్యోగానికి వెళ్ళింది, ఆవిడ ఉద్యోగం చేసింది. ఆ మొగుడు ఎన్ని చెప్పినా ఏమీ చేయడు, క్లాస్కి ఇస్త్రీ బట్టలేసి తిరుగుతున్నాడు. ఇంక అవమానం అనిపించింది, అత్తగారు మామగారు ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నామని. వాళ్ళకి పిల్లలు పుట్టారు, మళ్ళీ కాపురం చేశాడు, కాపురం చక్కగా చేశాడు, పని చేయలేదంతే. ఆ పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ పిల్లల్ని పెంచుకోవటానికి ఏదైనా ఫీజులు కట్టాలి, ఎక్స్ట్రా కావాలంటే అత్తగారిని మామగారిని అడగాల్సి వస్తుంది. అందుకని ఆమె సిగ్గుపడి ఆమె ఉద్యోగంలో జాయిన్ అయింది. నిజంగా అత్తగారు మామగారు ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ సిగ్గుతో జాయిన్ అయింది. ఆమెకు తోచిన చిన్న ఉద్యోగం ఏదో చూసుకుంది, వెళ్ళింది, పనిచేసింది. ఆ ఉద్యోగం చేయటం వలన ఆమెకి కొంతకాలానికి ఆమెకు అనారోగ్యాలు వచ్చినాయి. ఎందుకంటే ఆమె శరీరం, ఆమె తీరుతెన్నులు, ఆమె పెరిగిన విధానం ఆ ఉద్యోగాన్ని చేయగలిగింది కాదు. ప్లస్ మానసిక క్షోభకి, అవమానాలకి గురయ్యి ఆమె అనారోగ్యాలు పాలైపోయింది. ఉండి హఠాత్తుగా పడిపోద్దామె. అంటే ఏం లేదు, మనసు అలకల్లోలం అయిపోద్దామెకి, ఒక అభద్రతకే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మళ్ళీ భర్త పడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల గురించి అడిగారుగా, భర్త ఎందుకు పడ్డాడంటే చిన్నప్పటి నుంచి తల్లి అలాగే పెంచుకొచ్చింది, చక్కగా క్లాస్గా తిరగటమే. భార్య వచ్చినాక కూడా క్లాస్గానే తిరుగుతున్నాడు. ఏం ఊహించుకోవాలి అసలు. ఎక్కడైనా భర్తల కుటుంబాన్ని పోషించుకోవడం, భార్యను చూసుకోవడం, భర్తను పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇంటికి కావలసినవన్నీ సమకూర్చుకోవడం, వాళ్ళు కష్టపడి పనిచేసి తీసుకురావడం, ఇలా చూసింది ఆ అమ్మాయి. తన ఇంట్లో తన తండ్రి అలాగే ఉండేవాడు, తన అన్నదమ్ములు అలాగే ఉన్నారు, తన బంధువులు అలాగే ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక చూస్తే అసలు ఈ భర్త పనే చేయట్లే, క్లాసుగా తిరుగుతున్నాడు, బట్టలు వేసుకుంటున్నాడు, రోడ్లు తిరిగి వస్తున్నాడు, సినిమాలు తిరుగుతున్నాడు, షికారులు తిరుగుతున్నాడు, కాపురం చేస్తున్నాడు, పిల్లల్ని కన్నాడు, మళ్ళీ క్లాసుగా తిరుగుతున్నాడు. అది సిగ్గు అనేది పోయింది. ఎందుకని చిన్నతనం నుంచి అలాగే పెరిగాడు. ఈ అమ్మాయికి అది సిగ్గు, అవమానమయ్యే ఆ భావాలు తట్టుకోలేక మానసికమైనటువంటి స్థితిలో, ఉద్యోగం ఇప్పుడు తెచ్చుకొని చేస్తూనే మానసిక స్థితిలో ఎంతకెళ్ళిపోయిందండి. అలా గుర్తు, అది తన కంట్రోల్ తనకు పోయి ఏదైనా విషయాల ధ్యాస వచ్చినప్పుడు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అయిపోతుంది, తనకు తెలియకుండా తనే పడిపోతుంది. అదొక సైకలాజికల్ డిజార్డర్ వచ్చింది. తర్వాత చూపించుకున్నారు, వైద్యం చేశారు. ఇప్పుడు కొడుకు సెటిల్ అయ్యాడు, కొంత కోలుకుంది. అలా ఇంకొక కోళ్ళు ఉంది, ఆమెగా అలాగే తీవ్ర అనారోగ్యాల పాలైపోయింది మానసిక క్షోభతో. ఇక ఆడైతే తాగి తందనాలు ఆడే స్థితికి వచ్చారు అతను. ఇలా అందరూ అందరి కర్మలో అనిపిస్తున్నారు అక్కడ. ఒకే కుటుంబం, కానీ మొత్తం ఎవరి కర్మలు వాళ్ళు విడివిడిగా అనిపిస్తున్నారు. ఎందుకని? భావ తీవ్రత అంతే, తప్పించుకోవటం కుదరదు కదా. ఇప్పుడు అదే విషయంలో చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను కాబట్టి ఆ భర్త, నా తల్లి అలాగే పెంచింది, అడిగిన డబ్బులలో ఇచ్చింది, మంచి డ్రెస్సులు, మంచి చెప్పులు, షోకులు ఇవన్నీ చేసి తిరుగుతున్నా. పెళ్ళైనా కూడా అలాగే తిరుగుతా. వాళ్ళే పెళ్లి చేశారు, చక్కగా కాపురం చేసుకుంటా, పని చేయను, అలా తిరుగుతా. ఎందుకని? అనేక సంవత్సరాల మానసిక స్థితి అలవాటు. అది ఇక సిగ్గుపట్టడం పోయింది అసలు. ఇప్పుడు భార్య వచ్చినా హాయిగా కాపురం చేసుకెళ్ళిపోతున్నాడు, సిగ్గుపట్టలేదు. ఎందుకని? సిగ్గుపట్టడం అనేది ఎప్పుడో పోయింది, సంవత్సరాల నుంచి. ఇప్పుడు భార్యకి సిగ్గుపడుతుంది, భార్యాభర్తలే కాపురం చేసింది, పిల్లోడికి అంద అతనితో, కానీ ఏమి సిగ్గుపడుతుంది. ఈ భావనలో సిగ్గు ఉంది, అవమానం ఉంది. ఇదేంటి కర్మ ఏంటంది, పని చేయడండి, పోనీ నేనన్నా పని చేస్తా, అన్నిళ్ళకి ఉద్యోగం సంపాదించుకుని తంతాహతలో పని చేసింది. కానీ ఈ గుద్దుడికి, ఆ పనికి, అంతరంగంలో ఉన్నటువంటి మనోవ్యధకి ఆమె తీవ్ర వ్యాధులకు లోనైపోయింది. ఇంకొక ఆమె కూడా, ఇంకొక కోళ్ళు కూడా అలాగే లోనైపోయింది. అందరూ వ్యాధులతో బాధపడుతున్నారు.
వాళ్ళ పిల్లలందరూ కూడా కొన్ని అభద్రతల్లో పెరిగారు, తండ్రులు సరైన వాళ్ళు కాదు, ఏ ఆలనా పాలన వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఏదో తాతగారు భిక్ష పెడితే బతికాము చదివాము అన్నటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు పాపం చదువుకొని సెటిల్ అవ్వాలనుకుని ఎంతో కొంత సెటిల్ అయ్యి ఇప్పుడు తల్లుల్ని బాగా చూసుకుంటున్నారు. ఆ తండ్రులకు కూడా వాళ్ళు అన్నం పెడుతున్నారు. ఎవరో ఎక్కడికి విడిపోలే ఏమవ్వాలి, అందరూ కలిసి ఉన్నట్టే కనబడతారు, కానీ ప్రతి వ్యక్తికి విడివిడిగా బాధ ఉంది. అందుకే కర్మ ఫలాలు ఎప్పుడు విడివిడిగానే ఉంటాయి. భార్యాభర్తలు కలిసి ఉన్నా, ఒకే కుటుంబంగా ఉన్నా, కర్మఫలాలు వాళ్ళు చేసిన పనులను బట్టి ఉండే. ఇలాంటి ఉదాహరణలు మీకు కోటాను కోట్లు చెప్పగలను. మీరు చూసుకోవచ్చు మీ చుట్టూ ఉన్న. ఇప్పుడు భర్తకు అనారోగ్యం వచ్చి పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయిన వాడికి ఎంత బాధ ఉంటుంది? ఏం చేసుకోలేడు అసలు. అతనికి సేవ చేస్తున్నటువంటి భార్యకు కూడా బాధ ఉండొచ్చు. అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, నా భర్తకి ఎక్స్ట్రా సేవలు చేయాల్సి వచ్చిందని ఎక్స్ట్రా బాధ ఉండొచ్చు. డబ్బులు ఉన్నోళ్ళు మనుషుల్ని పెట్టుకుంటారు, కానీ పడిపోయినోడు అనుభవిస్తున్న బాధ ఈ పక్క వాళ్ళు అనుభవించరుగా అంత బాధని. ఎవడికో కాలో చేయో లాగేస్తుంది అనుకోండి, లేదా ఒక తలపోటు వచ్చేస్తుంది, మైగ్రేన్ తలనొప్పులు అంటారు, నిరంతరం చెబుతూనే ఉంటారు. విపరీతమైన తలపోటు వస్తూ ఉంటుంది. వెలుగు తట్టుకోలేరు, శబ్దం తట్టుకోలేరు, మాట తట్టుకోలేరు. అవన్నీ వాళ్ళ భావాలు. అసలు మనకు అటువంటి ప్రాబ్లమే లేదనుకోండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం భర్తకు ఉంది, భార్యకు ఆ ప్రాబ్లమే లేదనుకోండి, ఆయన కర్మ ఆయనే అనిపిస్తున్నాడు. అది ఆ మైగ్రేన్ తలనొప్పి వరకు సైకలాజికల్ ప్రాబ్లం. మైగ్రేన్ తలనొప్పికి కారణం సైకలాజికల్ ఫీలింగ్స్, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ గుణాలు, వాళ్ళ అహంకారం, వాళ్ళు తట్టుకోలేనితనం, ఎన్నో ఉంటాయి దానికి కారణాలు. అందులోంచి వస్తుంది అది. అటువంటి భావాలు ఏమీ లేని భార్య హాయిగా ఉన్నాయి, ఏం మైగ్రేన్ తలనొప్పి లేదు, భర్త రోజు చెబుతూ ఉంటాడు, ఈయన హాయిగా పడుకుంటుంది, అలవాటు చేసుకుంది. ఉంది భర్తకు ఉందని బాధ ఉంది, కానీ పడుకుంటుంది. ఏం చేస్తుంది? తలనొప్పి నాకు లేదు నీకు కదా. కొన్ని రోజులు దగ్గరకు వచ్చి ఉంటుంది, లేదా అమృతాంజనం ఇస్తుంది, జండుబాం ఇస్తుంది, టాబ్లెట్లు ఇస్తుంది. అంతకు మించి బాధను తీసుకోలేరు ఎవరు. అలాగే భార్యకుంటే భర్త కూడా. ఎవరైనా అంతే, కర్మఫలాలు. అది పిల్లలకైనా, మన సొంత పిల్లలు, కొంతమంది పిల్లలు అనారోగ్యాలతోనే పుడతారు. పుట్టడమే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిల్ల పుట్టడమే అనారోగ్యంతో పుట్టింది. ఊపిరి సరిగ్గా అందదంటే చలికాలం కానీ, ఐస్ క్రీములు తిన్నా కానీ, పడనవి తిన్నా కానీ ఊపిరి ప్రాబ్లం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉంటే పర్వాలా. అలా పెద్ద అయ్యే వరకు విపరీతమైన బాధలకు లోనయ్యారు ఆ తల్లిదండ్రులు, ఆ పిల్ల. ఇంతకీ పిల్లకి ఊపిరి ఆడకపోతే తల్లిదండ్రులు దుఃఖంతో బాధపడుతున్నారు, కానీ ఊపిరి ఆడని బాధ అనుభవించేది ఎవరు? అది ఎలా ఉంటుంది అసలు? ఊపిరి సరిగా అందకపోతే ఆస్మా అంటారు దాన్ని. అది పడుతున్న వాళ్ళకి తెలుస్తుంది నరకం అది, ఊపిరి అందకపోతే. అలాని చావరు, కొద్దిగా అంతా ఉంటుంది, అలా బతుకుతూనే ఉంటారు. అలా బోల్డ్ మంది ఉన్నారు. అందుకని ఎవరి భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, ఏ బంధాలైనా, బంధాలు మనుషులు ఏర్పరుచుకున్నవి. భార్యాభర్తలు అనేది మనుషులు ఏర్పరుచుకున్న బంధం. అది ఎవరు సృష్టిలో పెట్టలే, అసలు సృష్టి పెట్టింది కాదు, అది మానవ లోకంలో మానవుడు తయారు చేసుకున్నాడు. సృష్టి పెట్టిన ధర్మంలో భార్యాభర్తలు లేరు అసలు, స్త్రీ పురుషులు ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, జంతువులు ఉన్నాయి, జంతువుల్లో ఆడ జంతువులు ఉన్నాయి, మగ జంతువులు ఉన్నాయి. అవి ఏది దేనితోనైనా కలిస్తే ఆ కోరిక తీర్చుకుంటూ వెళ్ళిపోతాయి. తర్వాత ఏ జంతువు ఆ జంతువు దాని గొడవది పడాల్సిందే. మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంటుంది, దేనికది విడివిడిగా, కర్మఫలం దేనికది విడివిడిగా. అలాగే మానవ లోకంలో మనం మానవ ధర్మాలు మనం పెట్టుకున్నాం తప్ప సృష్టిలో లేవయ్యి. సృష్టిలో ఉంది ఆడమగ, కుటుంబ జీవితం మనం పెట్టుకున్నాం, నా పిల్లలని. సృష్టిలో లేదు అది. సృష్టిలో పిల్లలు పుడతారంటే మళ్ళీ ఎవరు బతుకాళ్ళు బతుకుతే వెళ్తారు. జంతువులకు లేదు. జంతువులు మళ్ళీ ఆ పిల్లలు బతకాలి కాబట్టి ఏదో ఒక జంతువు దాని మీద మళ్ళీ తిరిగి బతికించేలా ఏర్పాటు చేసింది తల్లిలో తండ్రి. అది సృష్టి పెట్టినటువంటి ఒక ప్రేమ, అభిమానం, తీరు, రక్షించుకోవాలని. మళ్ళీ పెరిగి పెద్ద అయినాక ఎవరు గొడవలు వాళ్ళవే. కాబట్టి మానవ లోకంలో మనం పెట్టుకున్న ధర్మము కుటుంబ వ్యవస్థ. అది ఎక్కడ జంతు ప్రపంచంలో కానీ ఇతర సృష్టిలో కానీ అసలు కనపడదు. అది ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనం ఎంత పెట్టుకున్నా, ఎంత ఏర్పరుచుకున్నా, ఒకళ్ళ నొప్పిని మనం తీసుకొని అనుభవించలేం, ఒకళ్ళ అంతరంగ భయాన్ని మనం తీసుకొని అనుభవించలేం, ఒకళ్ళ అంతరంగ బాధని, భావోద్వేగాన్ని మనం తీసుకుని అనుభవించలేం, ఒకళ్ళ అంతరంగ సుఖాన్ని, శారీరక సుఖాన్ని, అంతరంగ సుఖాన్ని, ఇంద్రియ సుఖాన్ని మనం తీసుకొని పంచుకోలేం, అనుభవించలేం. ఆళ్ళు తింటే మనకు కడుపు నిండదు. ఒకటే సూత్రం,
నువ్వు తింటేనే నీకు కడుపు నిండుతుంది అనేది ఎంత నిజమో, భార్య అయినా భర్త అయినా. ఇక మిగిలిన అంతే, కర్మఫలాలంటివే. నువ్వు తాగితే నీ దాహం తీరుద్ది, భర్త దాహం ఎందుకు తీరుద్ది, భార్య దాహం ఎందుకు తీరుద్ది, ఇంకోళ్ళ దాహం ఎందుకు తీరుద్ది? ఎవరి దాహానికి వాళ్లే తాగాలి, ఎవరి ఆహారం వాళ్లే తినాలి, అప్పుడే కడుపు నిండుద్ది. ఎవరి మలమూత్ర విసర్జనలు వాళ్లే చేసుకోవాలి. ఇక్కడే తెలిసిపోతుంది ఎవరి కర్మలు వాళ్లే అనుభవించాలని. ఎవరి కర్మలు వాళ్లే అనుభవించాలని ఇక్కడ తెలిసిపోవట్లే. ఎవరి మలమూత్ర విసర్జనలు వాళ్లే చేసుకోవాలి, ఎవరి ఆహారం వాళ్లే తినాలి, ఎవరి దాహం వాళ్లే తీర్చుకోవాలి, ఎవరి శరీరాన్ని వాళ్లే శుభ్రపరుచుకోవాలి. అన్నీ ఎవరిది వాళ్లే, సపరేట్ శరీరం అది. కానీ కలిసి ఉండే వ్యవస్థని మనం నిర్మించుకున్నాం. స్త్రీ పురుష ఆకర్షణ ఒకటి ఉంది కాబట్టి, మానవుడికి ఒక జ్ఞాన సంపద అనేది ఉంది కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది పెట్టుకుంటే, చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారు, వృద్ధాప్యం వచ్చినాక పిల్లలు తల్లిదండ్రులను చూస్తారు. కనుక మరణం వరకు మనిషికి ఇబ్బంది లేకుండా కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. శక్తిహీనతలో కానీ శక్తి లేని స్థితిలో కానీ, చిన్నపిల్లలప్పుడు శక్తి ఉండదు, జ్ఞానం ఉండదు, అప్పుడు పిల్లల్ని పెంచాలి, తల్లిదండ్రులు పెంచుతారు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి జ్ఞానం ఉండొచ్చు కానీ శక్తిహీనత వస్తుంది. అందుకని వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు కావాలి. చూపు తగ్గిపోద్ది, వినికిడి తగ్గిపోద్ది, అన్ని రకాల శక్తులు శరీరంలో తగ్గిపోతాయి. అందుకని వాళ్ళ మరణం వచ్చే వరకు వాళ్ళని రక్షించి, ఆ మరణం దాకా వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళని చూసేవాళ్ళు కావాలి. అది పిల్లలు చూస్తారు. అలా కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కానీ కర్మఫలములు ఎవరివి వారివే. నేను అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పలేను, కాకపోతే నేను గమనికలో నాకు తెలిసిన కుటుంబాల్లో, మా కుటుంబాల్లో చెబుతా. ఒక భార్య భర్త ఉన్నారు, చాలా మంచోళ్ళు, అందరూ మంచి, ఎవరికే హాని చేయరు అసలు. పిల్లలు ఉన్నారు, ఎవరికే హాని చేయరు. కానీ భార్య భర్త ప్రేమతో చేస్తాడో తెలీదు, భార్య చేయదో తెలీదు. మా వాళ్ళే దగ్గర వాళ్ళే, వాళ్ళ భార్యాభర్తలు అంటే మా ముందు తరం వాళ్ళాడు, మాకు దగ్గరగానే ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత తరం మేము, మా దగ్గరగానే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ భార్యని నేను గమనించినప్పుడల్లా, అంటే మాకు దగ్గర వాళ్ళుగా మాకు తెలుస్తూ ఉంటుందిగా, ఆ భార్యలో స్వార్థపరత్వం కనపడేది. ఎప్పుడు కూర్చొని ఉండటం, భర్త ఆమెకు చేసి పెట్టడం. రిటైర్ అయినాక కూడా ఆయన టీలు కాసిస్తూ ఉండేవాడు, ఆయన ఏదో పచ్చళ్ళు చట్నీలు చేస్తూ ఉండేవాడు. కొంతమంది సరదానేమో అనుకునేవాడిని. ఈవిడెప్పుడు కూర్చొని భర్తతో చేయించుకుంటూ ఉండేది, లేదా ఎవరితో అయినా. తర్వాత గమనిస్తే కొంతకాలం అయింది ఇలా, ఓహో ఈ మనస్తత్వం అందరితో చేయించుకుంటుంది. మంచివాళ్లే, చెడ్డోళ్ళు కాదు, అసలు ఎవరికి హాని చేయరు, చక్కగా ఉంటారు. కానీ ఎవరికి ఇవి చేయటం నేను చూడలే అసలు. అంటే ఇదిగో టీ అని తాగు, టీ పెట్టాను బాబు తీసుకెళ్ళి తాగండి అంటమే చూడలే. ఎవరైనా టీ ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. అది భర్త దగ్గరైనా, ఇంకోళ్ళ దగ్గరైనా, ఇంకో చోటైనా, ఎక్కడైనా ఎదురు చూస్తుంది. తనకు సేవలు చేయాలి అందరూ. అంటే ఒక స్వార్థపరత్వం లోపల ఉంది. అలా అని చెడ్డవాళ్ళు అసలు కాదు. సరే, ఆ భర్త ఏదో సిగరెట్లు తాగుతాడు, ఆయనకు హ్యాబిట్ ఉంది. మిగిలిన అన్ని విషయాలు మంచోడు. చిన్నప్పటి నుంచి ఉందంట హ్యాబిట్ ఆయనకి, సిగరెట్లు తాగేది. అంటే ఆయన 15-14 ఏళ్ళ నుంచి ఉందంట ఆయనకి. ఆయన సుమారుగా ఒక 75-80కి దగ్గరలో చనిపోయారు. ఆ చనిపోవడానికి 17 ఏళ్ల ముందు, అంటే ఆయన 17 ఏళ్ల ముందు హార్ట్ అటాక్ వచ్చింది ఆయన. హార్ట్ అటాక్ వచ్చినాక ఆయన 17 ఏళ్ళు బతికాడు. ఈ సిగరెట్ల గురించే వచ్చి ఉండొచ్చు మేబీ. సరే, తర్వాత ఏదో ఇంకా వాళ్ళ ఇంటి విషయాలు ఉంటాయి, అన్ని నార్మల్. ఆయన చక్క 17 ఏళ్ళు ఉన్నాడు. అప్పుడు కూడా భార్యను చూసుకున్నాడు. హార్ట్ అటాక్ ఏదో మొత్తానికి ఉండేవాడు. ఆయన గవర్నమెంట్ జాబు, పెన్షన్ వస్తుంది, భార్యకి ఏమి ఇబ్బంది లేదు. ఆ భర్త చనిపోయినాక ఇప్పుడు భార్యకి పెన్షన్ వస్తుంది, ఆమె కూర్చొని చేయించుకుంటుంది. చదువుకుంది, అన్ని వచ్చు. కానీ మొత్తం జీవితం అంతా కూర్చొని ఎదుటోళ్ళతో చేయించుకుంటా గడిపింది అంతే. ఎదుటోళ్ళకి ఉపన్యాసాలు చెబుతూ ఉంటుంది. దూరం నుంచి చూస్తే అంత మంచివాళ్ళకి కనబడతారు, నాకు దగ్గరగా తెలుసు కాబట్టి చెబుతాను. ఇప్పుడు భర్త చనిపోయాడు, భర్త అన్నాడు, భర్త చేసి పెట్టాడు. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత, ఆల్రెడీ భర్త చనిపోయిందే ఆయన సుమారుగా 75-80 దగ్గర చనిపోయాడు. భర్తకి ఏమి ఇంకొక 5 ఏళ్ళు తేడా అంతే. ఇప్పుడు ఏమి ఆ భర్త చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది, ఏమి ఇంకా బతికే ఉంది. అలా ఈమె కొడుకు ఏమిని వదిలేశాడు. ఎందుకంటే వీళ్ళు కూర్చొని ఆర్డర్లు వేసి అటిగితే అయితే అదే అలవాటు ఆయనకి.
ఆ కోడలకి ఈమెకి పడక, ఈమెను భరించలేక కొడుకు ఆమెను వదిలేశాడు. ఆవిడికి పెన్షన్ ఉంది, ఆవిడ తిండికి సరిపోద్ది. కొడుకు అసలు వదిలేశాడు ఆమెను. ఎంత దారుణంగా వదిలేశాడు ఆమెనంటే, ఆమెకు కూతురు ఉంది. కూతురు ఇంటికి చూస్తానని వెళ్తే కూతురు, అల్లుడు, వాళ్ళ కుటుంబం వాళ్ళు హాయిగా బతుకుతున్నారు, అందరూ తెలుసు. ఆ కూతురింటికి చూస్తానికి వెళ్తాను సరే అని అడిగింది కొడుకుని. చూద్దుగాని రాని తీసుకెళ్ళాడు. అంతే, అక్కడ వదిలేశాడు, వాళ్ళ ఇంటి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఫోన్లు ఎత్తడం, మాట్లాడటం అన్ని మానేశాడు. ఇంకా అసలు తీసుకెళ్ళటల్లా. వీళ్ళు ఫోన్లు చేసిన ఎత్తడం మానేశాడు, ఊరు మార్చేశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఇంక తెలియదు. ఆ భార్యాభర్తలు ఇక ఈమెను వదిలేశారు. తర్వాత ఎవరి ద్వారానే మాకు వద్దాము, మా ఇంటికి వద్దు, మేము బతకలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఇక్కడ గొడవలు అయిపోతున్నాం మనం. ఏమీ లేదు, ఇంతకు ముందు భర్త ప్రేమతో చేసి పెట్టాడని అప్పుడు అర్థమైంది నాకు. అన్ని ఈమె చేయదు, ఏదో చేసాడు, ఆయనకున్న ఓపికలు. ఏంటి, హార్ట్ పేషెంట్ అయి కూడా. ఇప్పుడు కూతురు ఇంట్లో కూర్చొని అలాగే చేయించుకుంటుంది. ఆ కూతుర్ని సతాయించి చంపుతూ ఉంటుంది. ఏమి లేదా, సతాయించి చంపడం అంటే చెడ్డం కాదు. తను చెప్పింది ఎదుటోళ్ళు వినాలి, ఎదుటోళ్ళు చెప్పేది తను విందు, తన భావాలు తనకు కరెక్ట్. సరే, ఆ కూతురు మంచిది, కొంచెం వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయి, పని మనుషులు ఇలా సౌకర్యాలు ఉన్నాయి. డబ్బుకి పెద్ద ఇబ్బంది లేదు, ప్లస్ ఆమెకే పెన్షన్ వస్తుంది. డబ్బు పెద్ద విషయం కాదు, ఆమెకి సరిపోద్ది. ఆమె డబ్బు ఆమెకి సరిపోద్ది. పెన్షన్ తక్కువే కానీ ఆమెకి సరిపోద్ది. ఇప్పుడు ఆమెకే హార్ట్ పేషెంట్, హార్ట్లో స్టంట్ వేశారు. ఆమెకు ఏదో గోడ గుద్దుకొని ఒక చెయ్యి ఇరిగిపోయింది. ఎన్నోసార్లు ఆమె స్పృహ తప్పి పడిపోయింది, వృద్ధాప్యం వచ్చిందిగా. హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చి ఆ కూతురు దగ్గర పెట్టుకుని ఆ కూతురే చూస్తుంది. అంటే అల్లుడు పిల్లలు ఉన్నారనుకోండి, చూస్తుంది. వాళ్ళు భరిస్తున్నారు, వాళ్ళకి బాధ్యత లేదు, భరిస్తున్నారు. భరించలేక కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కర్మఫలాలన్నీ ఆమెకు లోపల దుఃఖంగా ఉన్నాయి, బాధగా ఉన్నాయి, కష్టంగా ఉంది. కానీ అహంకారాన్ని మార్చుకోలేకపోతుంది. ఆ కూతుర్ని డామినేట్ చేస్తుంది. ఇక ఆ కూతురు ఏ స్థితికి వచ్చిందంటే, వాళ్ళకి కొంచెం పెద్దిల్లు, ఆమెకు రూమ్ ఇచ్చేసి అన్ని రకాల వసతులు ఆ రూమ్లో, అటాచ్డ్ బాత్రూమ్, ఏసీలు గీసీలు అన్నీ అరేంజ్ చేసేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆమె దగ్గరికి వెళ్ళి అన్ని కూతురే చేసి పెట్టేది. ఇప్పుడు ఆమెను భరించలేక, అలానే ఇంట్లోంచి పొమ్మని వాళ్ళ అన్నయ్యలాగా వదిలేయలేక, మళ్ళీ తన కుటుంబం చూసుకోవాలి, తన భర్త, తన పిల్లలు, మళ్ళీ వీళ్ళతో ఉండాలి. అసలు వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏ గొడవలు లేవు, భర్త పిల్లలు చాలా హాయిగా ఉంటారు. లేకపోతే అల్లుడు మంచోడు కాదు, ఆ పిల్లలు మంచోడు కాదు, ఆమె ఉంచుకోరుగా. అసలు ఇంట్లో గొడవలు లేవు. ఆమె వలన ఇప్పుడు ఈ మానసిక వేదనకు లోనైపోద్ది కూతురు. ఎవరి వలన? తల్లి వలన. అందుకని పని మనుషులను పెట్టి మొత్తం మీరు ఉన్నంతసేపు ఆవిడకి అన్ని మీరే ఇచ్చేయండి అని చెప్పి, పని మనుషులు లేనప్పుడు ఈమె అలా ఇచ్చేసి మాట్లాడకుండా వచ్చేస్తుంది. అంతే, ఆమె ఎన్ని మాట్లాడుతున్నా మౌనంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమెతో మాట్లాడితే వాదనే. ఇప్పుడు కూడా కూర్చొని చేయించుకుంటుంది. అవసరమైతే శ్రోత పడిపోద్ది, హాస్పిటల్లో జాయిన్ అవుద్ది. చిన్న పని ఇటు తీసి అటు పెట్టదో, తనకు సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత కూడా చూపించదో. నాకు సహాయం చేయటం, నాకు ఇవన్నీ చేసే అవకాశం రావడం మీ అదృష్టం అంటది. ఇక ఎలాంటి అహంకారులు చావు బతుకుల్లో కూడా ఆమె 4-5 సార్లు శ్రోతపిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లి బతికి తీసుకొచ్చారు ఆ కూతురు వాళ్ళు. లక్షలు ఖర్చు అయినాయి. అయినా అహంకారం ఏంటంటే, అసలు నేను ఉండటమే మీ ఇంట్లో మీకు గ్రేట్ అని చెప్పుద్ది. నాకు సహాయం చేయక అసలు తల్లిని చూడటం ఎంత పుణ్యం అనుకుంటున్నారని కూతురికి ఉపన్యాసం ఇస్తుంది. అయినా ఎన్ని ఇచ్చినా ఆమె ఏడుస్తానే ఉంది. నా కొడుకు నన్ను వదిలేసిపోయాడు, దింపేసి వెళ్ళిపోయాడు. మామూలు విషయం అది. కొడుకు రా చూపిస్తానా, ఇంటికి వెళ్ళి వద్దాం, చూసి వద్దామంటే అక్కడ దింపేసి కనపడకుండా మాయమైపోయాడు. మామూలు విషయమా? మన గుణాలను బట్టి మన ఫలితాలు ఉంటాయి. అదే ఎక్కడో కొంచెం పుణ్యం ఉంది, అందుకని భగవంతుడు రోడ్డును పడేయకుండా ఆ కూతురికి అల్లుడికి ఆమెని చూద్దామనేటువంటి మనసును కల్పించాడు. అదే సృష్టి కర్మఫలాలు అంటే. ఎందుకంటే అంత చెడ్డదేం కాదు, ఎవరికే హాని చేయదు, కానీ ఏ పని చేయదు, ఎవరికి ఉపయోగపడదు. మంచినీళ్ళ గ్లాస్ కూడా తనకు ఎవరు తెచ్చిస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది, తనివ్వదు. అదే స్థితిలో అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఆయన చాలా మంచివాడు. ఆయన సిగరెట్ల అలవాటు వలన అలా అయ్యాడు తప్ప మిగిలిన విషయాలు అన్నింటిలోనూ చాలా మంచివాడు. అతను చక్కగా ముందే చనిపోయాడు, హాయిగా 75 ఆ ప్రాంతాల్లో చనిపోయాడు. ఎక్కువ పెద్ద బాధలేం పడలేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ పెద్ద బాధలేం పడలేదు. చిన్న చిన్న మందులు వేసుకొని అలా చనిపోయాడు. అదంతా నా కళ్ళ ముందే జరిగింది.
ఈవిడ అక్కడి నుంచి ఇంకా 10 ఏళ్ళు బతికే ఉంది. ఇప్పుడు బతికే ఉంది ఆమె. దేవుడు ఈవిడిని అసలు చంపట్లో. ఆవిడ బోల్సార్లు అడిగింది, చావు దాకా వెళ్ళింది, 4-5 సార్లు హాస్పిటల్లో జాయిన్ అయింది, చచ్చిపోద్ది అనుకున్నారు, కోమాలోకి వెళ్ళిపోయింది. 2-3 రోజుల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చింది. లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆవిడ ప్రతిసారి నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఏముంది, ఆవిడకి చూపు తగ్గిపోయింది, కంటి చూపు తగ్గిపోయింది, చెవి వెనుకిడి తగ్గిపోయింది, తన పని తను చేసుకోలేకపోతుంది. ఆఖరికి ఆమెకి జల్లేయటానికి, స్నానం చేయించడానికి కూడా 10 మనుషుల్ని పెట్టారు ఆ కూతురోళ్ళు. అలాంటి స్థితికి వచ్చింది. అయినా అహం తగ్గదు, తనకు నచ్చిందే తింటది, ఆమె అడిగిందే పెట్టాలి. మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ పొరపాటున ఏదైనా కొంచెం వేడి కూర లేకపోతే, లేదా మధ్యాహ్నపు కూర సాయంత్రం వేస్తే తిందామే, తీసేస్తుంది. వీళ్ళు తింటారు ఇంట్లో వాళ్ళు. అంటే అలా ఉంటుందని కాదు, విషయం చెబుతున్నా. ఇప్పుడు ఆమెను ఎందుకు బతికి ఉంచాడో దేవుడు, ఆమె బోల్సార్లు కోరుకుంటూ ఉంటుంది. దైవభక్తురాలు మళ్ళీ ఆమె రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. నన్ను చంపేయించి దేవుడా, ఎందుకు నేను ఉండి ఉపయోగం ఏంటి అని. భర్త లేడు, కొడుకు వదిలేశాడు, ఆమె వెళ్ళి కూతురు ఇంట్లో ఉంటుంది. ఆ కూతురికి అల్లుడు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా పెళ్లి వయసులకు వచ్చేసిన పెద్దోళ్ళు. పాపం ఆవిడ వాళ్ళ కుటుంబం చూసుకోవాలి. ఆమె తల్లి కోసం, ఇల్లు కోసం 10 మనుషులను పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటుంది. ఆవిడ బోల్డ్ సార్లు దేవుడు ఎందుకు ఈవిడిని ఇలా ఉంచాడని నేను వెనక నుంచి పరిశీలించుకుంటూ వస్తే, ఆవిడ ఎంత భర్త చేత చేయించుకొని సుఖభోగాలు అనుభవించిందో, చుట్టూ ఉన్నోళ్ళ చేత చేయించుకొని సుఖభోగాలు అనుభవించిందో, ఎంత అహంకారాన్ని ప్రదర్శించిందో, అంతా అణిగిపోయే వరకు ఆవిడికి చావు రాట్లా. బాగా దగ్గర గురించి చూస్తే అర్థమైంది. ఎందుకని అలా కంటి చూపు లేదు, చెవినికిడి తగ్గిపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఆ గదిలో కూర్చొని ఉంటుంది. అన్నీ అక్కడికి వస్తున్నాయి, మళ్ళీ ఇబ్బంది లేదు, తిండికి, బట్టకి, కాఫీలకి, డైలీకి ఏం ఇబ్బంది లేదు, టైం ప్రకారం చేస్తుంది. 10 మనుషులు ఉన్నారు. ఇంకా ఆమె కాలక్షేపానికి ఆమె ముందు కూర్చొని 10 మనుషులు కబుర్లు కూడా చెబుతారు ఆమెకి. అలా కూడా ఉంది. కానీ అసలు వృద్ధాప్యంలో అనారోగ్యాల మధ్య ఆమె 7-8 టాబ్లెట్లు వేసుకోవాలి, హార్ట్కి, బీపీకి, వాటికి, అన్నిటికీ. ఎందుకని కూర్చొని ఊహించేసుకుంటూ ఉంటుంది, ఆలోచించేస్తూ ఉంటుంది, రకరకాల చిత్రాలు చేస్తుంది. ఎవరిని బాధ పెట్టదు, కానీ తను బోళ్ళు ఊహించుకుంటుంది భావకర్మలో. ఎందుకు చావు రావట్లేదు? కొన్ని చావు దాకా వెళ్ళిపోయి కోమాల్లోకి కూడా వెళ్ళిపోయి తిరిగి వచ్చింది హాస్పిటల్ నుంచి. వీళ్ళ భర్త ఒక్కసారి కొంచెం సీరియస్ అయింది, హార్ట్ ప్రాబ్లం. మళ్ళీ 17 సంవత్సరాలు బతికాడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. లాస్ట్లో సీరియస్ అయింది కొంచెం, అలా హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొద్దిగా పడిపోయాడు ఆయన, నీరసం వచ్చి పడిపోయాడు, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. సరిగ్గా పిలిచి 9గురిని తీసుకొని కారులో వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశారు. అక్కడ లేదో కొంచెం సెలైన్లు పెట్టి ఇంజక్షన్లు ఇచ్చారు, కోలుకున్నాడు, బాగానే ఉన్నాడు. అది పొద్దున్నే టిఫిన్ తినకుండా వెళ్ళాడు. డాక్టర్ గారు నాకు ఆకలేస్తుంది, టిఫిన్ తినొచ్చా అని అడిగాడు. అక్కడ కొంచెం కోలుకున్నాక తినమన్నారు. టిఫిన్ తేవడానికి మనిషి వెళ్ళాడు, చనిపోయాడు ఆయన. కోలుకున్నాక చనిపోయాడు. అంటే నిజంగా చెబితే ఆయన 1 గంట కూడా బాధపడలే, అన్ని తన స్పృహలోనే ఉన్నాయి, హాయిగా చనిపోయాడు. ఈవిడ అలా మొత్తం బాధపడుతూనే ఉంది. ఆయన చనిపోయిన కానీ అన్ని సంవత్సరాలు అలా కూర్చొని అటు కొడుకుతో బాధపడింది, వదిలేసిపోయాడు. ఇప్పుడు తన ఊహలతో బాధపడుతుంది, కంటి చూపు తగ్గిపోయి బాధపడుతుంది, చెవినికిడి తగ్గిపోయి బాధపడుతుంది, మధ్యలో కోమాలోకి పోతుంది, సృహలు తప్పుతుంది, రకరకాలుగా బాధకు గురవుతానని. కానీ ప్రాణం పోవట్లే. ప్రాణం పోకుండా జీవుడిని వృద్ధాప్యంలో అనేక బాధల్లో అలా ఉంచటమే వాళ్ళు చేసిన కర్మలు అనుభవించే వరకు ఇది ఎలాగే ఉంటుందని అర్థమైంది నాకు. ఇలాంటి వాళ్ళని దగ్గరగా చాలా మందిని చూశాను. ఎవరైనా సరే ఇతరులను ఎంత వాడుకున్నారో ఏ విధంగా అయినా సరే అంతన్నా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, అంతకంటే ఎక్కువన్నా తిరిగి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు భార్య అయినా భర్త అయినా. ఎవరు వాళ్ళందరూ ఆ బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. మీరు పరిశీలించి చూసుకుంటే మీకు కనపడతానే ఉంటాయి. ఎవరి కర్మ వారిదే. అందుకే చెప్పారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. భార్యాభర్తలని కల్పల సింగులర్ అది. ఎలా అనుభవిస్తారు? యద్భావం తద్భవతి. నీ భావాన్ని బట్టి, నీ భావ తీవ్రతను బట్టి నువ్వు అంత దుఃఖానికో అంత సుఖానికో లోనవుతావు. బుద్ధి కర్మానుసరినే. నీ బుద్ధి అటువంటి కర్మలో చేసేలా నిన్ను ప్రోత్సహిస్తుంది. అంటే నువ్వు ఏ కర్మల వలనైతే దుఃఖానికి లోనవుతావో,
నువ్వు ఏ కర్మలు చేస్తే బాధకు లోనవుతావో, ఏ ఆలోచనలు చేస్తే దుఃఖానికి లోనవుతావో అలాగే పనిచేస్తుంది నీకు మొత్తం. అంటే నా చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నా, నా చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తున్నా, నన్ను నేను బోల్డ్ బాగా గమనించుకుంటున్నా. నేను చేసిన ప్రతి తప్పుకి చిన్న మాట నుంచి, చిన్న మాట ఎవరినన్నా పొరపాటునన్నా, అంటే చిన్నప్పుడు తెలియదుగా, ఇప్పుడు కూడా తెలియదు, ఆవేశం వస్తే నేస్తుంటాను, అంత తెలిసినోడిని ఏం కాదు, నేను సామాన్యుడినే. నేను మాట్లాడే ఒక తప్పు మాట నుంచి నేను చేసిన ప్రతి తప్పు పనికి శిక్షలు తిరిగి నా మీద పడిపోయి చూసా, అనుభవించా. నా ఇంట్లో వాళ్ళు, నా భార్య, నా పిల్లలు వాళ్ళవి చూస్తున్నా, వాళ్ళు అనుభవించేవి చూస్తున్నా. నా చుట్టూ ఉన్న అందరూ నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళవి చూస్తున్నా, వాళ్ళు అనుభవించేవి చూస్తున్నా. మంచి చూస్తున్నా, చెడు చూస్తున్నా. అందుకే ఇదంతా నాకు ఒకటే సూత్రం అర్థమైంది ఏంటంటే, మంచిగా మాత్రమే జీవించాలి. అందుకే రోజు శీర్షికల్లో చెడు నుంచి ముందు మంచిగా వచ్చేయండి, మంచి నుంచి మోక్షానికి దారి ఉందని చెబుతుంది. అది అర్థమైంది నాకు. ఎన్ని బాధల్లో, ఎన్ని కష్టాల్లో ఉన్నోళ్ళు అసలు మోక్షం గురించి ఎక్కడ ఆలోచిస్తారు? ఆలోచించలేరుగా. అందుకని నువ్వు మంచిగా జీవిస్తే అసలు నీకు బాధలే ఉండవు, కష్టాలే ఉండవు, ఇబ్బందులే ఉండవు, నువ్వు హాయిగా ఉంటావు. భార్యాభర్తల కష్టాలు జాయింట్గా అనుభవించాలంటే భావనలో తప్ప భావ తీవ్రతను బట్టి పీకేసుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, పీక్కునే వాళ్ళకి తక్కువ ఉంటాయి. సింపుల్ అంతే. కానీ ఇద్దరు ఒకే చోట అనుభవిస్తున్నట్టు కనపడతారు, కానీ ఏం అనుభవించరు. మనోభావ తీవ్రత, భావ తీవ్రత ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళే అనిపిస్తారు. ఇంకో కుటుంబం ఉంది, అతను ఒక రౌడీ, అంటే రౌడీగా తర్వాత తయారయ్యాడు. బయట రౌడీ తాగి తందనాలు వచ్చి ఇంటికాడికి వచ్చి భార్యని నానా బాధలు పెడుతుంటాడు, ఆవిడ మంచిదే. తర్వాత అతను మంచం మీద పడిపోయాడు, తాగి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యాలు వచ్చినాయి, మంచం మీద పడిపోయాడు. ఆ భార్య రోజు దేవుణ్ణి ప్రార్థిస్తుంది, నా భర్తని బతికించు బతికించు బతికించని. ఆ భర్త చచ్చిపోయాడు. అతను చనిపోయాడు, కొంచెం చిన్న వయసే, మరీ పెద్ద వయసు ఏం కాదు, ఏదో ఒక 45-50 ఏళ్ళు అలా ఉండొచ్చు. చనిపోయాడు అతను. భర్త చనిపోయాడు అని కొంచెం దుఃఖపడింది, బాధపడింది. తర్వాత ఒక 4-5 నెలల తర్వాత నుంచి వాళ్ళ జీవితాలను గమనిస్తే ఆమె చాలా హాయిగా బతుకుతుంది. అత్తమామలు ఉన్నారు, అత్తమామలతో కలిసి ఉంది, ఏదో పనులు చేసుకుంటున్నారు, వాళ్ళకి అయ్యో ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ్ని బాధ పెట్టే భర్త లేడు, ప్రతిరోజు తాగొచ్చి ఆవిడ్ని బాధ పెడతాడు. ఇప్పుడు ఆ మొహంలో ఆనందం ఉంది, భర్త ఉన్నప్పుడు లేదు, భయం ఉండేది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమంటాడో, కొడతాడో తిడతాడో, తాగొచ్చి ఏం చేస్తాడో తెలియదు. హాయిగా బతుకుతుంది ఆమె. ఇప్పుడు భర్త చనిపోయాడని దుఃఖం ఆమెకేం లేదు. ఎందుకని? బాధించే భర్త ఉంటే ఏంటి, పోతే ఏంటి. ఈ సత్యాలు మనం దాన్ని ఎలా మలుచుకొని మాట్లాడుకోవచ్చు, కానీ ఒరిజినల్ సత్యం ఆమె హ్యాపీగా ఉంది. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులే, దగ్గర వాళ్ళే. అంటే కొన్ని అన్ని మాటల పరంగా బయటికి చెప్పలేం, కానీ విషయపరంగా అన్ని తెలుస్తూనే ఉంటాయి. కానీ అందుకని ఎవరు చేసిన కర్మ వారికే, భార్యాభర్తలు జాయింట్గా అనుభవించేది ఉండదు. ఇది కర్మఫలాలుగా. అది పిల్లలైనా ఒక ఏజ్ వరకు, మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తప్ప చదువు సంధ్యలు చదువుకోలేదనుకోండి, పిల్లలు వాళ్ళ కర్మే అనిపిస్తారు. తల్లిదండ్రులు కొన్నాళ్ళు బాధపడతారు, కానీ బతకాల్సిన వాళ్ళు వాళ్ళుగా. డబ్బు సంపాదన ఉండదు, జీవితం మొత్తం బతకాలి. డబ్బు సంపాదన సరిగ్గా లేకపోతే సరైన వివాహాలు జరగవు, సరైన వివాహాలు జరగకపోతే సరైన జీవిత భాగస్వామి రారు, సరైన జీవిత భాగస్వామి రాకపోతే జీవితాలన్నీ అలా ఇక నిరంతరం పేదరికంతో, ఘర్షణలతో, గొడవలతో, చెడుతో అలా సాగిపోతూ ఎప్పుడు అశాంతిగానే వెళ్ళిపోద్ది జీవితం. అందుకని ఇక్కడ ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలి, చేయని వాళ్ళు ఎవరి కర్మలు వాళ్ళు అనిపిస్తారు. భార్యాభర్తలు జాయింట్ కర్మలు ఏమి ఉండవు. భార్యాభర్తలు భావ తీవ్రతను బట్టి, అంటే జాయింట్ కర్మలుగా కనపడొచ్చు. ఒకే కుటుంబంలో ఉన్నారు, డబ్బు లేదు, పేదరికంలో ఉన్నారని అనిపించవచ్చు. కానీ భార్యకు పేదరికపు భావన అధికంగా తీసుకునే గుణం ఉండకపోవచ్చు, ఏదో ఉందాంతో తృప్తిగా ఉందాం అనిపించవచ్చు, అప్పుడు ఆవిడకి ఎక్కువ దుఃఖం ఉండదు. లేదా భర్తకు అలా ఉండొచ్చు, అప్పుడు అతనికి ఎక్కువ దుఃఖం ఉండదు. ఇందులో భావ తీవ్రత ఎవరికి ఉందో వాళ్ళు ఎక్కువ దుఃఖపడతా ఉంటారు. అది ఏ విషయమైనా, పేదరికమైనా, పిల్లలైనా, కష్టాలైనా, బాధలైనా, ఏదైనా భావ తీవ్రతను బట్టే ఒక మనిషి అనుభవిస్తారు. ఇద్దరు భావాలు ఒకలా ఉండవు. అలాగే ఇద్దరికి ఒకే రకమైన అనారోగ్యాలు రావు, ఇద్దరికి ఒకే రకమైన మానసిక బాధలు రావు. ఇప్పుడు కొంతమంది భార్యలు ఉంటారు, ఎప్పుడు అనారోగ్యాలతో ఉంటారు, భర్త చురుగ్గా తిరుగుతూ ఉంటాడు.
కొంతమంది భర్తలు ఉంటారు ఎప్పుడు అనారోగ్యాలతో ఉంటారు, భార్యలు చురుగ్గా తిరుగుతూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మీ కర్మ మీరు అనిపిస్తున్నారుగా. ఇప్పుడు కొంతమంది భర్తలో భార్యలో ఇద్దరు 2 రకాల వాళ్ళు ఉన్నారు. రెండో వాళ్ళకి తెలియకుండా బయట అప్పులు చేసేసి ఖర్చులు పెట్టేసి ఇద్దరిని చూశాను. ఆడవాళ్ళు తక్కువ ఉంటారు, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆడవాళ్ళలో కూడా అలాంటి వాళ్ళని చూశాను. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అప్పులు చేసేసి తప్పులు చేసేసి రకరకాలు చేసినప్పుడు ఎవరి బాధ వాళ్ళే పడతారు. వీళ్ళకి తెలియకుండా చేశారు, ఇద్దరు అనుకొని చేసినవి కాదుగా. లేదా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పక్కన వాళ్ళకి తెలియదుగా అక్రమ సంబంధం. అప్పుడు ఎవరి బాధలు వాళ్ళే పడుతున్నారు, ఎవరి కష్టాలు వాళ్ళే పడుతున్నారు, ఎవరి నరకాలు వాళ్ళే అనిపిస్తున్నారు. అందుకని భార్యాభర్తలు జాయింట్గా కలిసి ఉన్నట్టుగా కనపడవచ్చు, కుటుంబ సభ్యులందరూ జాయింట్గా కలిసి ఉన్నట్టుగా కనపడవచ్చు, కుటుంబ సభ్యులందరికీ జాయింట్గా కష్టాలు ఉన్నట్టు మనకు అనిపించవచ్చు. కానీ భావ తీవ్రత, భావంలో ఎవరు ఎంత అనుకుంటున్నారో అంత దుఃఖాన్ని అంత సుఖాన్ని వాళ్ళు పొందుతారు. భావంలో వదిలేసే గుణం ఉందనుకోండి, అసలు పట్టించుకోరు, హాయిగా బతుకుతారు. ఉన్నదంతా సంతృప్తిగా ఉండే గుణం ఉందనుకోండి, వాళ్ళు సంతృప్తిగా బతుకుతారు. 2 రోజులు ఏడుస్తూ ఉంటారు, 2 రోజులు భయపడుతుంటారు, 2 రోజులు బాధపడుతుంటారు, 2 రోజులు దుఃఖపడుతుంటారు, 2 రోజులు కష్టపడుతుంటారు. ఇంకొకళ్ళు బాగానే ఉంటారు, ఎంత తీవ్రత లేనప్పుడు. అందుకని భావ తీవ్రతను బట్టి కర్మ సిద్ధాంతం పనిచేస్తున్నప్పుడు భార్యాభర్తలకి అది సమంగా ఉండదు. భార్యాభర్తలకే కాదు, ప్రపంచంలో ఎవరికైనా అంతే. కాకపోతే జనరల్గా భార్యకి భర్త, భర్తకి భార్య ఎఫెక్ట్ అవుతారు. ఎందుకని ఇప్పుడు భార్య అనారోగ్యం వచ్చి పడిపోయింది అనుకోండి, మళ్ళీ వండేవాళ్ళు, చూసేవాళ్ళు, ఇల్లు చక్కదిద్దేవాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారుగా మరి. అలాగే భర్త పడిపోయాడు అనుకోండి, మొత్తంగా కుటుంబం ఎఫెక్ట్ అయిపోద్దిగా. అలా కొంత ఎఫెక్ట్లు ఉంటాయి, కానీ ఆ ఎఫెక్ట్ అనుభవించడం కూడా భావ తీవ్రత మీదే ఉంటుంది. ఇలా ఒకే రకమైన కర్మలు అనుభవించాల్సిన వాళ్ళందరూ ఒక కుటుంబంలో చేరతారు. అది సృష్టి చేసే అద్భుతం. అంటే దగ్గరగా ఇంచుమించుగా ఒకే రకమైన కర్మలు అనుభవించవలసిన వాళ్ళు ఆ కుటుంబంగా చేరతారు. అయితే మళ్ళీ అందులో సమభావాలు ఉండవు కాబట్టి, భావభేదాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ భావ తీవ్రతలు ఉన్నవాళ్ళు ఎక్కువ సుఖ దుఃఖాలకు లోనవుతారు, తక్కువ భావ తీవ్రతలు ఉన్నవాళ్ళు తక్కువ సుఖ దుఃఖాలకు లోనవుతారు. కానీ ఇంచుమించుగా ఒకే రకమైన గ్రూప్ కర్మలు ఉన్నవాళ్ళు ఒక కుటుంబంగా దగ్గరికి చేరుతారు. రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. ఈ రుణం అనేటువంటి అనుబంధాన్ని అనుసరించి ఎవరెవరికి బాకీలు ఉన్నారో వాళ్ళకి మనం బాకీ ఉన్నామో, మనకు వాళ్ళు బాకీ ఉన్నారో, మొత్తానికి బాకీ అయితే ఉంది. దాన్ని బట్టి మనకు భార్యలు గాను, భర్తలు గాను, పిల్లలు గాను, అన్నదమ్ములు గాను, అక్క చెల్లెలు గాను, తల్లిదండ్రులు గాను వచ్చి మనల్ని ఆనందింపజేయటమో, మన బాధ పెట్టడమో చేస్తూ ఉంటారు. ఇది నిరంతరం ఇలాగే ఉంటుంది ఈ ప్రక్రియ. ముఖ్యంగా భార్యాభర్తల గురించి అడిగారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఎవరిది వాళ్లే. నాకు దుఃఖం లేదు, ఇప్పుడు నాకు జ్ఞానం తెలిసింది, నాకు దుఃఖం లేదు అనుకుంటే నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎవరికి ఏం వచ్చినా రియాక్ట్ అవుతాను తప్ప, కొంతవరకు చూస్తాను తప్ప, నా జ్ఞాన స్థిరత నన్ను అలా నిలబెట్టేస్తుంది. అందుకే జీవన్ముక్తుడైనటువంటి రమణ భగవానులు జీవన్ముక్త స్థితిలో కూర్చొని ఉన్నారు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు కుర్రోడు. ఇలా అయిపోయాడేంటని ఆయన తల్లిగారు విపరీతంగా రోధిస్తున్నారు తప్ప ఆయనకి ఎటువంటి రోదన లేదు. ఆవిడికి భావం ఉంది, కొడుకు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని తల్లి భావించుకుంది. అది తప్పేం కాదు. భావన చేత ఆవిడ విపరీతమైనటువంటి దుఃఖానికి గురయ్యారు. కానీ ఈయన ఎటువంటి దుఃఖానికి గురవ్వలేదు, అసలు చెల్లించలేదు ఆవిడ దుఃఖపడుతుంటే కూడా. అది గొప్పతనం అని నేను అంటలేదు. మనోస్థిరత వచ్చినప్పుడు ఆ దుఃఖం కూడా అజ్ఞానంలో కనపడుతుంది. తెలియక చిన్నపిల్లడు ఏడ్చినట్టుంది. అప్పుడు ఆయన పలక మీద రాసి ఇచ్చారు ఆవిడికి, కర్తవారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. ఎవరెంత ప్రయత్నించినను జరగకూడనిది జరుగనే జరగదు. ఎవరెంత అడ్డుపెట్టినను జరగవలసినది జరిగే తీరును. కర్మలు ఈశ్వరాధీనములు కనుక ఊరకుండుట ఉత్తమము. ఈ జీవికి ఇలా నిర్ణయించబడి ఉన్నది అని తన గురించి తెలియజేశారు. అంటే ఒక నిశ్చలత్వాన్ని నువ్వు జ్ఞానంతో పొందొచ్చు. అది నీ భర్త పొందలేకపోవచ్చు, నీ భార్య పొందలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు పొందలేకపోవచ్చు, నీ కొడుకు కూతుళ్ళు పొందలేకపోవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొందలేకపోవచ్చు, నీ బంధుమిత్రులు పొందలేకపోవచ్చు. నువ్వు పొందొచ్చు. ఆ పొందడానికే ఈ ఆత్మజ్ఞాన మార్గము, ఈ ఆధ్యాత్మిక చదువు. ఇది ఎవరు చదువుకుంటే వాళ్ళు పొందుతారు. మళ్ళీ నేను చదువుకుంటే మావిడి పొందేస్తుంది, మావిడి చదివితే నేను పొందుతాను, అలా కుదరదు.
కర్మఫలం ఎవరికాళ్లే అనుభవించాలి, అలాగే ఆత్మానుభూతిని ఎవరాళ్ళు కాళ్లే పొందాలి, అలాగే తమలో చెడు పోగొట్టుకుని మంచితనాన్ని ఎవరికి వాళ్లే పెంచుకోవాలి. అలా పెంచుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఎవరి కర్మఫలాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అది స్థిరత, అదే స్థిత ప్రజ్ఞత అంటారు. అది రెండో వాళ్ళకు ఉండకపోవచ్చు, మనకు ఉంటుంది ఆ స్థిత ప్రజ్ఞత. ఆ స్థిత ప్రజ్ఞతని, ఆ స్థిరత్వాన్ని, ఆ మంచితనాన్ని పెంచుకోవటానికి ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి, కొంచెం స్పష్టంగా అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. అర్థమైతే ఓకే, చక్కగా మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థం కాని వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఇవి అసలు వినకండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.